దీనికి చేసి స్వామి స్టార్ట్ చేసి యాక్చువల్లీ దానివల్ల లేట్ అయింది, అది ఓకే ఓకే సార్ కావట్లేదు, అది స్టార్ట్. ఓకే ఓకే సార్ పర్లే. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ అండి. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఏంటి స్వామి ఇలా విష్ యూ హ్యాపీ ఇయర్ చెప్తుండే అనుకుంటున్నామో కానీ, అంటే దీని అర్థం ఏంటంటే మనకు ఏదైతే మన ఆంబే బిజినెస్ లో మనం ఇప్పుడైతే మన డిస్ట్రిబ్యూటర్ కానీ కస్టమర్స్ గా ఉన్నామో, మన అందరికి నిజమైన హ్యాపీ న్యూ ఇయర్ ఇప్పుడేనండి. సెప్టెంబర్ 1 నుండి ఆగస్టు 31 వరకు మనకు ఎకనామికల్ ఇయర్ ఉంటుందండి. అది మామూలుగా గవర్నమెంట్ వాళ్ళకైతే మార్చి టు మార్చి ఉంటుంది. మనకి ఏంటంటే సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ అయితే ఆగస్టు 1 వరకు, ఆగస్ట్ 31 వరకు మనది క్లోజింగ్ ఉంటుందండి. అంటే ఈ లోపల మన బిజినెస్ మనం ఏమేమి చేస్తున్నాం, మనం ఏ లెవెల్స్, ఏ పిన్ లెవెల్స్ కానీ ఇవన్నీ మనకు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మనకు అన్ని సెటిల్మెంట్ అవుతాయండి. ఓకే, దీన్ని తీసుకుంటే ఓకే అండి. నా పేరు వచ్చేసి కలమండ స్వామి అండి. నేను ఒక సింగిల్ ఎంప్లాయీ అండి. నేను ఈ బిజినెస్ నేను పార్ట్ టైమ్గా నేను బిల్డ్ చేస్తున్నానండి మా వైఫ్తో కలిసి. ఈరోజు చాలా కొత్త వారు ఎవరంటే అందరికి గ్రాండ్ వెల్కమ్ అండి. ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా, ఇప్పుడు నేను కూడా చాలా మందికి ఫోన్ చేసి ఉంటాం మనం ఇప్పటికి కూడా, ఇట్లా ఇలా ఒక మీటింగ్ ఉంది, మీరు అందరూ అటెండ్ కావాలి, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ అండి, మీరు అందరు లైఫ్ లో చేంజ్ చేయడానికి మీకు ఒక మంచి అవకాశం చెప్పిన మేమందరూ కూడా. సరే, కొంతమంది వచ్చిండ్రు, వచ్చినా రాకపోయినా అంత మన వాళ్ళే. ఓకే, ఇవాళ రాకపోయినా రేపైనా వస్తారు. అంటే కొంతమంది కొన్ని సమస్యలు ఉంటాయి. ఎవరిని కూడా మనం ఎప్పుడు కూడా రాలే అని చెప్పి మనం వాళ్ళను ఉద్దేశించుకోవడం కానీ ఇలాంటివి చేయకూడదు. అంత మన ఫ్యామిలీ పరంగానే మనం అందరినీ ఫ్యామిలీలా డీల్ చేసుకోవాలి. ఇవాళ రాకపోయినా రేపైనా వస్తారు. ఓకే, రైట్. ఇంకోటి ఏంటంటే ఈరోజు మనకు చాలా చాలా పెద్ద, ఈరోజు ఏంటంటే చాలా గ్రేట్ఫుల్ డే అన్నట్టు. ఈరోజు అంటే ఎకనామికల్ ఫైనాన్స్ ఇయర్ లో మొట్టమొదటి మీటింగ్ అన్నట్టు. ఇది మనకు మొట్టమొదటి మీటింగ్ అండి ఈరోజు మనకు. ఈ మీటింగ్ లో నిజంగా మనకు ఎవరైతే మనం ముందుకు తీసుకుపోవాలి, ఎవరైతే మనం పైకి లాగాలని చెప్పి మనం చూస్తున్నామో అలాంటి గ్రేట్ లీడర్స్ మన మెంటర్షిప్. డాక్టర్ వచ్చేసి మీకు అందరికి తెలిసే ఉంటుంది ఏంటంటే, సార్ వచ్చేసి మనకు ఏఆర్ మూర్తి సార్ అని చెప్పి బనారస్ యూనివర్సిటీలో నేషనల్ ఆయుర్వేదిక్ లో సార్ ప్రొఫెసర్ గా చేస్తున్నారండి. మరి అలాంటి లీడర్ మనకి ఈరోజు ఈ ఫైనాన్షియల్ మొట్టమొదటి మీటింగ్ సార్ మనకు చాలా మెసేజ్ మనకు అద్భుతంగా ఉంటుందని మనం అందరం ఈ మీటింగ్ లో ఉన్నాం ఈరోజు. మరి మనకు ఏంటంటే ఈరోజు మనం ఈ మీటింగ్ మనకి ఈ ఎకనామికల్ స్టార్టింగ్ కాబట్టి మనం ఏం చేయాలి, మనం ఏం చేస్తే సక్సెస్ అవుతుంది. చాలా మంది చూడండి, మనకు ఎవరే కానీ మన తల్లిదండ్రులు తప్ప మనను బయటి వాళ్ళు ఎవరు కూడా మనం ఎదగాలని చూడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఆలోచించండి, ఎవరు కానీ ఒక మన తల్లి తండ్రి తప్ప ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అన్న ఉన్న తమ్ముడు ఉన్నా కానీ మనం ఎదగాలని చూడరండి. ఇప్పుడు చాలా మంది తెలుసు ఈ విషయం, నేను చెప్పాలని కాదు. ఒక బాధపడేది ఏంటంటే, నా కొడుకు మంచిగా నాకు నా కొడుకు జన్మనిచ్చినందుకు బాగుపడాలి, చాలా పైకి రావాలని కోరుకునే దాంట్లో మొట్టమొదటి వాళ్ళు ఎవరండి? మన తల్లిదండ్రులే, మన పేరెంట్స్ వాళ్ళే అండి. అంటే అలాంటి మెంటర్షిప్ మన ఏఆర్ మూర్తి అండ్ అర్ణవాల్ అండి. వాళ్ళు మన నిజంగా మనకు వాళ్ళ ఒక తల్లి, ఒక తండ్రి, ఒక దైవం గురువు అండి. ఎందుకంటే మనం ఎక్కడో ఉన్నాం, ఇప్పుడు మనం ఒకరు హైదరాబాద్ ఉన్నారు, ఒకరేమో గోదావరికాలు ఉన్నారు, ఒకరు మంచిర్యాల, ఇంతమంది ఒక ఈ జూమ్ మీటింగ్ లో మన అందరినీ ఏకం చేసి మనం బాగుపడాలి అనే ఒక తపనతోటి ప్రతిరోజు మనం కాంటాక్ట్ చేస్తూ మనకి జూమ్ మీటింగ్ నిర్వహిస్తూ జూమ్ మీటింగ్ మన అందరినీ కనెక్ట్ అవుతూ బిజినెస్ ఏమవుతుంది, అసలు ఏంది అంటే
ఒక తల్లి తండ్రి ఎట్లయితే మనం రోజు నా కొడుకు ఏం చేస్తుండు, స్కూల్కి వచ్చి ఏం చదువుతుండు, అన్ని ఇవే ఉంటాయి కదా. అలాంటి మెంటర్షిప్ మన వెంట ఉండి మనం నడిపిస్తాం. చాలా గాడ్ బ్లెస్ యూ అండి, గాడ్ థ్యాంక్స్ అండి వాళ్ళకి ఒకసారి. అలాంటి లీడర్ ఈరోజు మన ముందు మనకు ఉన్నారండి. ఒకసారి మనం ఆ సారు పరిచయం ప్లస్ ఆ సారు యొక్క మెంటర్షిప్ లో మనం ఏం చేయాలి, ఈ ఇయర్ లో ఏం చేయబోతే మనం ఎట్లా సక్సెస్ అవుతాం, ఒక తల్లి తండ్రి లాగా గైడ్లైన్స్ మనకి ఇవ్వబోతున్నాడు. అందరూ ఒకటి ఓపెన్ మైండ్ తో కొంచెం శ్రద్ధగా వినండి. విన్న తర్వాత ఓకే, తర్వాత మన విషయం మాట్లాడుకోవచ్చు. సార్ వెల్కమ్ టు రామ్మూర్తి సార్ అండ్ అరుణ మేడం గారు. వెల్కమ్ టు స్క్రీన్. Thank you, Swami and Padma Garu. Welcome to all and happy of this financial and physical year of MBA 2020 and 21. And ఈ సంవత్సరం యొక్క ఫస్ట్ మీటింగ్ ఇది. సో ఈ మీటింగ్ తో పాటు ఏంటంటే మీరందరూ కూడా ఈ సంవత్సరం సక్సెస్ కావాలని కోరుకుంటూ ఒక మంచి స్టార్ట్అప్ తోటి స్టార్ట్ చేస్తున్నాము. మిసెస్ ఇంట్రొడక్షన్ చెప్తాను. నా పేరు అరుణ, అందరికి తెలుసు. నేను హౌస్ వైఫ్ ని. హౌస్ వైఫ్ తో పాటు బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. ఓకే, సో ఈరోజు ప్లాన్ స్టార్ట్ చేద్దాం. నా పరిచయం వచ్చేసి ఇందాక స్వామి చెప్పినారు కదా, డాక్టర్ ఏఆర్ మూర్తి. నేను బై క్వాలిఫికేషన్ నేను ఆయుర్వేదిక్ లో గ్రాడ్యుయేషన్ చేసినాను. ఆ తర్వాత పీజీ ఎండి చేసినాను హిందీ యూనివర్సిటీ నుండి. పిహెచ్డి కూడా చేసినాను అక్కడ నుండే, వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ద వరల్డ్. అండ్ వర్కింగ్ యాజ్ ఏ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నాను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ లో. అది కూడా ఆయుర్వేద లో బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది వరల్డ్ అన్నమాట. సో వీటితో పాటు పార్ట్ టైమ్ గా మిసెస్ తో కలిసి, ఫ్యామిలీతో కలిసి ఈ బిజినెస్ ను వితౌట్ డిస్టర్బింగ్ అండ్ మా యొక్క ఉద్యోగాన్ని కానీ దాన్ని డిస్టర్బ్ చేసుకోకుండా యాజ్ ఏ బిజినెస్ మేడం ది అన్నమాట. నేను జస్ట్ సపోర్ట్ చేస్తున్నాను మేడం కి. సో వితౌట్ ఎనీ డిలే బిజినెస్ గురించి మాట్లాడదాము, షార్ట్ అండ్ స్వీట్ గా, ఎక్కువ టైం తీసుకోకుండా. సో నేను జస్ట్ బిజినెస్ లో ఎట్లా వచ్చినాం ఏమనేది చిన్న అంటే, ఆల్రెడీ బిజినెస్ లో వచ్చినప్పుడు మేము ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా ఒక వ్యక్తి ఎవరైతే లైఫ్ లో ఎక్కడైతే చేరుకోవాలనుకుంటారో ఆల్రెడీ అక్కడ చేరుకున్నాము. దాంతో పాటు ఏంటంటే జస్ట్ ఒక పేషెంట్ యాజ్ ఏ పేషెంట్ శ్రీనివాస్ యాదవ్ గారు బిజినెస్ అని చెప్పడం జరిగింది. స్టార్టింగ్ అర్థం కాలేదు, బట్ ఆ తర్వాత ఏమంటే ఒక మీటింగ్ కి ఇన్వైట్ చేయడం జరిగింది దేవ్ శర్మ గారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది. సో ఈ బిజినెస్ అనేది మనం అనుకున్నట్టుగా కాదు, ఇది టింబర్లను తయారు చేసేదో అలాంటిది కాదు. ఎందుకంటే అంతకు ముందే మేము ఒకసారి లైఫ్ లో ఫైనాన్షియల్ గా లాస్ అయి ఉన్నాము. ఈ మనీ సర్కులేషన్ చైన్ సిస్టమ్ అలాంటిది ఏంటంటే, ఒకసారి బనారస్ లో ఉన్నప్పుడు మా సీనియర్ మా కొలీగ్ తీసుకొని వచ్చినాడు. 4,000 కడితే 4 ఫార్మ్స్ వస్తాయి, తర్వాత నలుగురిని జాయిన్ చేపిస్తే పైసలు వస్తాయి అంటే ఎవరు జాయిన్ కాలేదు, వాళ్ళ పైసలు కూడా మేమే కట్టినాము. ఎందుకంటే అది నెల లోపలనే కట్టాల్సి ఉంటుంది అది. సో ఆ రకంగా 8-10 వేలు ఆ టైంలో మా లాస్ అయినాయి కాబట్టి మేము ఎప్పుడు చేయొద్దు అనేది ఉండే. బట్ ఒక తెలుగు పర్సన్ అన్నప్పుడు వద్దని చెప్పలేకంటే సరే అని మీటింగ్కి వెళ్ళినాము. మీటింగ్ లో చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, మన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మనకేం అవసరం లేకపోయినా ఖాళీగా ఉన్న వాళ్ళు చాలా మంది మన వాళ్ళు ఉన్నారు. అదే కాకుండా మేము కూడా ఏంటంటే మిసెస్ కూడా ఏదన్నా చెయ్యాలి అన్నట్టుగా ఉండేది. పిల్లలు చిన్నగా ఉన్నారు, కొంచెం పెద్దగా అయిన తర్వాత చేద్దామని కొన్ని కోర్సెస్ అవి నేర్చుకొని ఉన్నారు. సో ఇంటర్నల్ గా ఏంటంటే ఇన్కమ్ కోసం, ఎందుకనంటే ఫ్యామిలీ సపోర్ట్ చేయడం కోసం. ఎందుకంటే మేము వచ్చిన అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుండి ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ వచ్చి చదువుకున్న తర్వాత ఒక మంచి ఉద్యోగంలో ఉన్నాం. బట్ మా ఫ్యామిలీ యాజ్ ఏ హోల్ గా చూసినట్లయితే వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళు కూడా మనల్ని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో ఆ క్రమంలో ఎక్స్ట్రా చేయాలి వితౌట్ డిస్టర్బింగ్ అవర్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ముందు మనం ఉద్యోగం ఏదైతే చేస్తున్నామో దానికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా లీగల్ గా అఫీషియల్ గా లీగల్ గా ఉన్నటువంటిది ఎలాంటిది మనము అంటే ఎలాంటి ఇల్లీగల్ పనులు అయితే ఏంటంటే మన ఉద్యోగంలో కూడా ప్రాబ్లం అవుతుంది. సో అలాంటిది ఏంటంటే ఈమె పేరు మీదనే బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈమెకి నేను సపోర్ట్ చేస్తున్నాను. ఆ రకంగా మేము ఈ బిజినెస్ లో ఫ్యామిలీ సపోర్ట్ కోసం అని చెప్పి వచ్చినాము.
పాటు ఎక్స్ట్రా ఇన్కమ్ అని. బట్ సో ఇది బిజినెస్ లోకి రావడం జరిగింది. ఆ తర్వాత చాలా మంది సక్సెస్ఫుల్ వాళ్ళని సెమినార్స్, మీటింగ్స్, బుక్స్, సిడీస్ అవన్నీ చదవడం జరిగింది. ఎందుకంటే మన వాళ్ళు ఎవరికి హిందీ, ఇంగ్లీష్ రాదు కాబట్టి ఆ క్రమంలో నేషనల్ ఎన్ఆర్ఐఎస్ లీడర్స్ ఎవరెవరు అవుతున్నారో వాళ్ళందరినీ చూసిన తర్వాత మాకు అర్థమైంది బిజినెస్ చాలా పెద్దది, మనం కూడా చేయాలని. 2 years ఈ బిజినెస్ మీద బాగా కాన్సన్ట్రేటెడ్ గా ఫోకస్ చేయడం వల్ల మా ఫ్యామిలీలో ఫస్ట్ సిల్వర్ ప్రొడ్యూసర్ అంటే ఈ బిజినెస్ లో ఒక లెవెల్ ఉంటుంది, వాళ్ళు ఆ లెవెల్ కి వచ్చినారు. అప్పటి వరకు ఆర్గనైజేషన్ తయారైంది. సో ఆ రకంగా కొంత అప్లైన్ సపోర్ట్ తర్వాత అందరి సహాయం వల్ల ఏంటంటే అక్కడికి మేము చేరుకోగలిగినాం. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మేము ఈ బిజినెస్ ని ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం. ఎందుకంటే మమ్మల్ని స్పాన్సర్ చేసిన శ్రీనివాస్ యాదవ్ గారు ఎవరు అవుతున్నారో వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయినారు. దేవేష్ శర్మ కూడా ఆయన బిజినెస్ లో బిజీగా ఉన్నారు. సో మేమే ఏంటంటే పర్సనల్ గా ఏపీకి రావడం 2 years ఎప్పుడు మాకు ఏ హాలిడే దొరికినా ఏదొచ్చినా కానీ ఏంటంటే పర్సనల్ లెవెల్ గా, ఎందుకంటే మా డ్రీమ్స్ ఉన్నాయి కాబట్టి మన వాళ్ళకి హెల్ప్ చేయాలి కాబట్టి అప్పుడు వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి, లేదంటే కౌన్సిలింగ్ ఇవన్నీ ఏమీ లేదన్నమాట. వర్క్ చేసేది వచ్చేది వర్క్, ఆ రకంగా 2 years లోకంలో ఒక లెవెల్ కి వచ్చినాము. సో ఇది మా బిజినెస్ అన్నమాట. ఆ తర్వాత మెల్లమెల్లగా బిజినెస్ పెరుగుతూ వచ్చింది, ఫైనాన్షియల్ సెక్యూరిటీ తర్వాత. సో ఇవన్నీ మాకు అర్థమైంది. సో ఇది మా బిజినెస్ ఇంట్రొడక్షన్, ఎట్లా వచ్చినాము, ఎందుకు వచ్చినాము అనేది జస్ట్ అది. సో బిజినెస్ అనేది నేను ఒకసారి మీకు ఒక చిన్న ప్రెజెంటేషన్ ద్వారా స్క్రీన్ షేర్ చేసి చెప్తాను. స్క్రీన్ కనిపిస్తుంది కదా స్వామి? ఓకే సార్, ఓకే ఓకే ఓకే. సో బిజినెస్ ఇంట్రొడక్షన్ ఏమంటే ఇట్స్ ఏ మెంటర్షిప్ అండ్ సిస్టమ్ బేస్డ్ గైడెడ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆపర్చునిటీ. ఇది ఒక అవకాశం. ఎలాంటి అవకాశం అంటే ఒక సిస్టమ్ తర్వాత ఒక మెంటర్షిప్. వాళ్ళు ఎవరైతే ఈ పనిని ఆల్రెడీ చేసినారో వాళ్ళ ద్వారా ఒక సిస్టమ్ తో పాటుగా గైడ్ చేస్తూ చేసుకునే ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఒక రకంగా స్టార్ట్అప్, బిజినెస్, ఎంటర్ప్రెన్యూర్, వాట్ ఎవర్ దానికి చిన్న చిన్న డెఫినేషన్స్ వేరేగా ఉంటాయి. బట్ ఓవరాల్ ఏంటంటే ఒక బిజినెస్ ఆపర్చునిటీ అని జనరల్ గా అనుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఈ బిజినెస్ లో ఇంపార్టెంట్ మనం ఈరోజు కవర్ చేయబోయే పాయింట్స్ లో 4 పాయింట్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ ఏమంటే ఈ బిజినెస్ ఎవరు చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఈ బిజినెస్ ఏంటి, ఎలా చేయాలి, ఏం బెనిఫిట్స్ ఉంటాయి, దానికోసం మనం ఏం చేయాలా, ఇలాంటి 3-4 పాయింట్స్ లో మనం ఈ బిజినెస్ ను కవర్ చేద్దాము. ఎందుకనంటే ఎప్పుడైనా కానీ మనము ఏదైనా వర్క్ చూడగానే మనం ఆటోమేటిక్ గా అనిపిస్తుంది మనకు ఎందుకు చేయాలి, అసలు ఏం లాభం ఏమి, ఇది అనేది ఉంటది. అంటే వై అనేది ఇంపార్టెంట్ దెన్ అన్నమాట. బట్ అంతకంటే ముందు ఏంటంటే హూ అనేది చాలా ఇంపార్టెంట్. హూ అండ్ వై ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వాట్ అండ్ హౌ. అంటే ఇప్పుడు ఎంత మంచి పని అనేది ఎట్లా తెలుస్తుంది మనకు, ఎవరు చేస్తున్నారు అనే దాన్ని, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ క్రెడిబిలిటీ, వాళ్ళ యొక్క క్యారెక్టర్ అవన్నిటిని చూసిన తర్వాత వర్క్ మంచిదైనా కానీ చెడు వాళ్ళు ఎవరైనా అంటే క్రెడిబిలిటీ లేని వాళ్ళు చేస్తున్నారు అనుకోండి, అది ఆటోమేటిక్ గా మనకు ఒక ఇంప్రెషన్ వస్తుంది, ఓహో ఈ బిజినెస్ మనుషులే ఇట్లుంటారంటే బిజినెస్ కూడా అట్లనే ఉంటది అనేది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రోజు మనం ఎవరైతే ఏ లెవెల్లో అయితే ఉన్నామో మనము ప్రొఫెషనల్ గా కానీ ఫైనాన్షియల్ గా కానీ మన ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే మనం ఎవరినో ఒకరిని చూసే మనము చేస్తూ ఉంటాం. ఇండైరెక్ట్ గా ఏంటంటే వీఆర్ కాపీ క్యాట్ అనమాట. అంటే కాపీ క్యాట్ అంటే ఏంటంటే మనము ప్రతి ఒక్క దాన్ని కాపీ చేస్తాం. ఈ రోజు నేను డాక్టర్ అయినానంటే ఎవరో ఒకరిని డాక్టర్ని చూసి వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి లేదంటే వాళ్ళ సర్వీస్ చూసి వీటిని చూసే నేను ఇంప్రెస్ అయ్యి నేను కూడా డాక్టర్ కావాలి అనుకున్నాను. ఈ బిజినెస్ కూడా అంతే అనమాట. అసలు దీంట్లో ఎలాంటి వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళకి ఏమి మోటివేట్ చేసింది అనేది మనకు తెలిసినట్టయితే మనం కూడా దాంట్లో ఏదో ఒక రీజన్ మనకు ఉన్నట్టయితే మనం కూడా ఈ బిజినెస్ చేయడం కోసం ఆలోచించవచ్చు అనమాట. ఎవరు చేయొచ్చు దీన్ని, ఎవరు చేయగలరు అంటే దీంట్లో చేయడానికి ఏంటంటే అందరూ చేయొచ్చు, బట్ అందరూ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకు మిగతా క్రైటీరియాలో వచ్చినప్పుడే కానీ వాళ్ళు, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎంబీబీఎస్ కానీ చదువుకు మొదలు పెట్టిన ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది, కానీ అందరూ చేయరు. ఎందుకంటే దానికి ఏమేమి కావాలో అవన్నీ ఫుల్ఫిల్ అయినప్పుడే మాత్రమే వాళ్ళు
చేసి దాంట్లో సక్సెస్ కాగలరు. అందుకే అందరూ కాలేరు అనమాట. అనుకున్నాయే అందరూ చేయలేరు. సో ఇక్కడ క్రైటీరియా ఈ బిజినెస్ ఎవరు చేయవచ్చు అని అంటే ఎవరైతే 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉన్నారో వాళ్ళు, తర్వాత వాళ్ళ దగ్గర ఒక వ్యాలిడ్ ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, బ్యాంక్ డీటెయిల్స్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి ఉన్నట్టయితే అఫీషియల్ గా ఈ బిజినెస్ చేయడానికి వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు. బస్ ఇవి ఉన్న మాత్రాన అందరు సక్సెస్ అవుతారా అంటే చెప్పలేము. ఎందుకనంటే ఏబిసిడి స్టార్ట్ చేయడానికి ప్రతి ఒక్కరు చేయొచ్చు, కానీ ఏబిసిడి స్టార్ట్ చేసిన వాళ్ళందరూ కూడా హైలీ సక్సెస్ఫుల్ ఒక ప్రొఫెషనల్స్ కానీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ కానీ అవుతారా అని అంటే చెప్పలేము. ఎందుకంటే అది డిపెండ్ అవుతుంది వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ ఎఫర్ట్, వాళ్ళ అసోసియేషన్, వాళ్ళ మెంటర్, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఏమంటే ముందు ఇది అన్అఫీషియల్ గా బట్ అవసరం అనమాట. అదేంటి అంటే సక్సెస్ కావాలి దీంట్లో, స్టార్టింగ్ ఎవరైనా చేయొచ్చు, బట్ సక్సెస్ కావాలంటే దీంట్లో ఈరోజు జరుగుతున్నటువంటి సినారియోని బట్టి ఏంటంటే ప్రతి ఒక్కటి ఆన్లైన్ డిజిటల్ జరుగుతా ఉంది కాబట్టి మొబైల్ అండ్ ఇంటర్నెట్ అనేది ఈ బిజినెస్ చేయడానికి ప్రైమరీ రిక్వైర్మెంట్ అనమాట. దాంతో పాటు ఏంటంటే ఒక వ్యక్తి ఎవరైతే సక్సెస్ కావాలి స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు లైఫ్ లో అంబిషియస్ అండ్ పాజిటివ్ అయి ఉండాలి. ప్రతి దాంట్లో మనం ఎక్కడ సక్సెస్ కావాలన్నా కానీ పాజిటివ్ గా ఉండాలా. రెండోది ఏంటంటే అంబిషియస్, మనం ఎక్కడైతున్నామో చాలు అని అనుకుంటే ఇంకేం చేయలేమన్నమాట. సో మన లైఫ్ లో ఏదైనా ఒక ఏరియాలో మనకి ఇది కావాలి, అది ఏదైనా కావచ్చు, ఉన్నదానికంటే ఇంకా కొంచెం ముందుకెళ్ళాలి అని అనుకునే వాళ్ళు, పాజిటివ్ గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీంట్లో సక్సెస్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. లెర్న్ అండ్ లిజన్ అంటే దీంట్లో మనం చేయడానికి మన డ్రీమ్స్ అవి ఉన్నప్పుడు ఇప్పటి వరకు అవి పూర్తి కాలేదు అని అంటే ఇప్పుడు మనం వాటిని పూర్తి చేసుకోవడానికి మనకి ఏదో తెలియదు ఉంది కాబట్టి అది నేర్చుకోవాలా. అది దాన్ని నేర్చుకోవాలనంటే మనము మన మెంటర్షిప్ అంటే దీంట్లో ఎవరైతే నేర్పించడానికి రెడీగా ఉంటారో వాళ్ళతో వినడానికి రెడీగా ఉండాలి. అట్లాగే వీటితో పాటు ఏంటంటే మనము మన టైము, మన ఎఫర్ట్ ను ఇన్వెస్ట్ చేయడానికి దీంట్లో రెడీగా ఉండాలి. ఎందుకంటే సరే మనం నేర్చుకోవడానికి పాజిటివ్ గా అంబిషియస్ గా, కానీ అందరికి ఎందుకు దొరకవనంటే వాళ్ళు దానికి ఏమైతే ప్రైస్ పే చేయాలో అవి చేయగలరు అనుకోండి దొరకదు. ఎందుకంటే 95% ఆఫ్ ది పాపులేషన్ ప్రపంచంలో చూసినట్టయితే వాళ్ళు లైఫ్ ఏదేదైతే కావాలనుకుంటారో ఒక 25 ఏళ్లలో వాళ్ళు ఏదైతే కావాలనుకుంటారో 60 ఏళ్ళకి వెళ్ళేసరికి దాంట్లో కేవలం 5% మాత్రమే సక్సెస్ అవుతున్నారు. మిగతా 95% వాళ్ళు ఏంటంటే వాళ్ళు సక్సెస్ కావట్లేదు. వాళ్ళు అనుకున్నవి వాళ్ళ లైఫ్ లో సాధించలేకపోతున్నారు. ఎందుకనంటే వాళ్ళు ఎక్కడో టైం పెట్టడం లేకపోవడం కావచ్చు, లేదంటే పని చేయకపోవడం కావచ్చు. ఏ పని చేసిన దాంట్లో రిజెక్షన్స్ వస్తాయి. ఆ రిజెక్షన్స్ ని లేదంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, నేను చేయలేనేమో, నేను మనుషులు ఏమనుకుంటారో, ఇలాంటి అన్ని ఉంటాయి కదా. సో వాటిని ఎవరైతే ఫేస్ చేయడానికి, రిజెక్షన్స్ ఫేస్ చేయడానికి, ఫియర్ ను ఫేస్ చేయడానికి ఉంటారో వాళ్ళే ఈ బిజినెస్ లో సక్సెస్, ఈ బిజినెస్ లో కాదు ఎక్కడైనా వాళ్ళే సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఎక్కడైనా కానీ ఆటోమేటిక్ గా మనం ఇప్పుడు మాట్లాడేటి అన్ని సేమ్ అవే అంతటా కూడా ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే విల్లింగ్ టు చేంజ్. అయితే ఎట్లాగున్నామో అట్లాగే ఉండి ఈ పని చేసినట్టయితే అవే రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే మనం మారాల. ఇప్పుడు ఒక 50,000 ఇన్కమ్ లెవెల్లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక 1 lakh ఇన్కమ్ లెవెల్ కి రావాలని అంటే వాళ్ళకేమి అవసరం లేక రావట్లేదా, లేదంటే అవకాశం లేక రావట్లేదా? అవసరం అందరికీ ఉంది, అవకాశము ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆ ₹1,00,000 ఇన్కమ్ మంత్లీ లెవెల్ కి పోవడానికి కావాల్సిన నాలెడ్జ్ వాళ్ళ లేనప్పుడు ఏంటంటే దాన్ని నేర్చుకోవాలా. దాన్ని నేర్చుకోవడానికంటే ముందు ఉన్న దాంతో మారాలన్నమాట. సో ఈ చేంజెస్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కటి ఏంటంటే ఇప్పుడు మనం చూస్తాం కదా, టెక్నాలజీ కానీ ట్రెండ్స్ కానీ ప్రతి ఒక్కటి ఏంటంటే నిమిషానికి మారుతా ఉన్నాయి. మనం పాత మైండ్ సెట్ తోటి అట్లాగే ఉండి ఈ బిజినెస్ చేయాలని అంటే చేయలేము. ఎందుకంటే ప్రతి ఫీల్డ్ కి కొన్ని రిక్వైర్మెంట్స్, కొన్ని దానికి తగిన అవి ఉంటాయి అన్నమాట. వాటిని మనం నేర్చుకోవాల్సి ఉంటది, దానికి అనుకూలంగా మారాల్సి ఉంటది. సో వి హెల్ప్ అదర్స్. దీనికి ఏంటంటే కొంచెం స్పిరిచువల్ వాల్యూస్ కావచ్చు, హ్యూమన్ వాల్యూస్ కావచ్చు, ఎథిక్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్న వాళ్ళు ఎక్కువ ఛాన్సెస్ ఉంటది తొందరగా పెద్ద సక్సెస్ కావడానికి. మిగతా వాళ్ళు కాలేరా, కావచ్చు. ఏంటంటే ఈ బిజినెస్ ఏంటంటే ఇది మనుషులతో డీల్ చేసేది కాబట్టి ఏంటంటే మనము ఎప్పటి వరకు అయితే మనుషులకు హెల్ప్ చేయడం అనేది ఉండదో ఈ బిజినెస్ లో ఏంటంటే అది ఒక బేసిక్ అదనమాట రిక్వైర్మెంట్. ఎందుకంటే
ఇప్పుడు నేను కూడా ఏంటంటే నేను బాగా చదువుకున్నా, నాకు మంచి ఉద్యోగం వచ్చింది, నాకు నేను బ్రతుకుతాను అనుకుంటే ఈ బిజినెస్ లో వచ్చే వాళ్ళమే కాదు మేము. అరే మనం ఎక్కడ నుండి అయితే వచ్చినామో మన వాళ్ళకి మన ఫ్యామిలీకి మనం హెల్ప్ చేయాలా అనే ఒక థాట్ వల్లనే మేము ఈ బిజినెస్ లో వచ్చినాం. అదర్వైజ్ ఈ బిజినెస్ మిస్ అయిపోయేది మాకు. సో ఇలాంటి ఏంటంటే మనము ఈ బిజినెస్ చేస్తున్నప్పుడు లేదంటే వేరే ఎక్కడైనా కానీ మనం మనుషులతో డీల్ చేసేటప్పుడు ఏంటంటే మ్యూచువల్ ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇలాంటివి కొన్ని అవసరం పడతాయి. ఒకరి మీద ఒకరి విశ్వాసము, గౌరవము, తర్వాత వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఇవన్నీ డిపెండ్ అవుతాయి అన్నమాట. సో నేను చెప్పబోయేది ఎందుకంటే ఒక చిన్న మ్యారేజ్ ఉంటది కదా, దానికోసమే రెండు వైపుల నుండి మనుషులు వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ అన్ని రకాలుగా ఆలోచించి అప్పుడు ఒక డెసిషన్ తీసుకుంటారు. బట్ ఈ బిజినెస్ ఏదైతే ఈరోజు మనం మాట్లాడుతున్నామో అది మొత్తం మన జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ కు ఉపయోగపడేది. కాబట్టి ఏంటంటే దీన్ని మీరు ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈరోజు మీరు జైన్ కావాలి అనే కంపల్సరీ ఏం లేదు. దీన్ని స్టడీ చేయండి, మేము మిమ్మల్ని స్టడీ చేస్తాం, మీరు బిజినెస్ ను స్టడీ చేయండి. ఓవరాల్ గా ఎప్పుడైతే మనం దీంట్లో క్లారిటీ వచ్చినప్పుడే మీరు ముందుకెళ్ళొచ్చు అనమాట. బిజినెస్ లో ఎలాంటి వాళ్ళు చేస్తా ఉన్నారు అంటే అన్ని రకాల వాళ్ళు, ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్ని ప్రొఫెషన్స్ ఉన్నాయో అవన్నీ అలాంటి అందరూ కూడా ఈ బిజినెస్ ను చేస్తున్నారు అనమాట. సో మనం ఒక రకంగా చూసినట్టయితే దీంట్లో లోకల్, నేషనల్, గ్లోబల్ లో చూసినటువంటి మనం ఒక్కొక్కసారి చూస్తే ఏంటంటే డాక్టర్లు, ఇంజనీర్లు వాళ్ళనే కాకుండా ప్రపంచంలో ఎన్ని రకాల వృత్తులు, ప్రొఫెషన్స్ ఉన్నాయో అన్ని రకాల వాళ్ళు ఈ బిజినెస్ లో ఉన్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు ఏంటంటే అందరికి ఉపయోగపడేది వాళ్ళ లైఫ్ లో వాళ్ళు సక్సెస్ఫుల్ అయిన తర్వాత కూడా దొరకని ఏవో ఇక్కడ దొరుకుతాయి అనమాట. అందుకోసమే ఇన్ని రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. దీంట్లో మనం చూసినట్టయితే 0 to 100, టు బాటమ్, బాటమ్ టు టాప్ అన్ని ప్రొఫెషన్ల అన్ని లెవెల్ల వాళ్ళు ఉన్నారు. ఎట్లా అంటే ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఇందులో పెరియస్వామి అన్న 4,000 సంపాదించేది బస్ కండక్టర్, బస్ డ్రైవర్ గా ఉండేది. 7 సార్లు ఇచ్చిండంట, ఫెయిల్ అయ్యింది. అంటే అర్థం చేసుకోండి, ఆయన ఈ బిజినెస్ లో ఉన్నాడు. ఆయన పైన మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ లో, డాక్టర్ హాల్న్యూబాల్. అతను ఈ బిజినెస్ లో రాకముందు ఆయన ఒక నోబెల్ ప్రైజ్ నామినీ. ప్రపంచంలోనే ఒక బెస్ట్ మెడికల్ కాలేజ్ నుండి, యూనివర్సిటీ నుండి ఆయన గ్రాడ్యుయేట్ అయినాడు. బెస్ట్ మెడికల్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ గా వర్క్ చేస్తా ఉన్నాడు. అది చేస్తూ ఈ బిజినెస్ లో వచ్చినాడు ఆయన. ఆయన కూడా ఈ బిజినెస్ లో సక్సెస్ఫుల్. కానీ ఈ రెండింటిని మీరు సక్సెస్ అనేది చూసినట్టయితే ఆ పైన ఉన్నటువంటి నోబెల్ ప్రైజ్ నామినీ కంటే కూడా ఈ 10th క్లాస్ 7 times ఫెయిల్ అయిన వ్యక్తి ఈ బిజినెస్ లో చాలా ఎక్కువ సక్సెస్ ఉన్నాడు. ఇప్పుడు ఈ పెరియస్వామి అనే అతను ఇండియాలో ప్లస్ మలేషియాలో, సింగపూర్ లో 3 countries లో ఇతని బిజినెస్ కోట్లల్లో ఉంటది అనమాట. ఇన్కమే కోట్లల్లో ఉంటది అనేది. అంటే మీరు ఆలోచించవచ్చు. సో హీరో అనమాట. ఒక రకంగా ఎడ్యుకేషన్ పరంగా చూసినట్టయితే 10th క్లాస్ లో 7 సార్లు ఫెయిల్ అంటే ఒక రకంగా 0 అనుకోండి. అదే హాల్న్యూబాల్ హైయెస్ట్ 100% అనుకోండి. అంటే ఈ ఇద్దరి మధ్యలో చాలా మంది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరం దీంట్లో వస్తామా లేదా? అదే రకంగా చూసినట్టయితే నితేష్, అంకిత దీక్షిత్, ఈయన ఒక స్టూడెంట్. వీళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయినాడు ఈయన 10th క్లాస్ అప్పుడు ఉన్నప్పుడే. సో వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ, చాలా మంది రిలేటివ్స్ అందరు దూరం అయినారు. వాళ్ళ ఒక ఇల్లును కిరాయికి, ఒక పోర్షన్ కిరాయికి ఇచ్చి వాళ్ళు బ్రతికినరు. ఆ ఒక స్టూడెంట్ ఈ బిజినెస్ లో వచ్చి పాకెట్ మనీ కోసం వచ్చి ఫ్యామిలీ మీద ఎందుకు బర్డెన్ కావాలని వచ్చి ఈ బిజినెస్ లో డైమండ్ అయ్యండి. ఈ రోజు చాలా చూస్తే పైన ప్రియంబద్ సునీత, ఈయన ఒక ఐఏఎస్, ఆయన ఈ బిజినెస్ చేస్తున్నాడు. అంటే ఒక స్టూడెంట్ ఏమనుకుంటాడు, ఒక డాక్టరు, ఐఏఎస్, ఇంజనీర్ ఒక వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, అంటే మధ్యలో అందరం వస్తాం. అదే నెక్స్ట్ అయితే పోల్రాజ్ సగాయమారి, ఇతను ఏంటంటే ఐఐటి కాదు ఐటీఐ లో ఎలక్ట్రీషియన్. ఈమె వచ్చేసి ఏంటంటే ఒక స్టాఫ్ నర్స్ అన్నమాట. వీళ్ళు అంటే 10th క్లాస్ తర్వాత ఉంటది కదా ఐటీఐ, దాంట్లో ఉన్న వ్యక్తి అనమాట. ఇతను ఈ బిజినెస్ లో తమిళనాడు నుండి అన్నమాట, డబుల్ డైమండ్, అంటే చాలా గొప్ప లెవెల్ అన్నమాట. అదే పైన ఉన్నారు కదా అంకుర్ గుప్తా, వీళ్ళు ఐఐటి అన్నమాట. ఐటీఐ కింద ఉంటే పోల్రాజ్ వాళ్ళు, వీళ్ళు ఐఐటి, అంటే వాళ్ళకంటే ఎక్కువ లెవెల్లో వీళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళు డబుల్ డైమండ్స్, వాళ్ళు ఈడీసీ అన్నమాట. బిజినెస్ లో ఒక లెవెల్స్ ఉంటాయి. అంటే మీకు అర్థమవుతుంది. దీంట్లో చెప్పాలనుకున్నది ఏంటంటే ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో, మీరు ఎక్కడి నుండి వచ్చిండ్రు అనేది ఇంపార్టెంట్ కాదు, మీ డ్రీమ్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయి,
మీరు దీంట్లో ఎంత సక్సెస్ కావడానికి మీకు ఆకలి ఉంది, ఎంత మారడానికి, నేర్చుకోవడానికి, వర్క్ చేయడానికి రెడీగా ఉంటారో దాన్ని బట్టి మీ సక్సెస్ దొరుకుతుంది అనమాట. నెక్స్ట్ చూసినట్టయితే విలాస్ బోలే అనమాట, బోలే అని వచ్చింది. ఇతను ట్రక్ డ్రైవర్, ల్యూరీ గన్ను ఈయన ఎయిర్లైన్స్ కెప్టెన్, ఈయన పైలట్ అన్నమాట. అంటే మీరు చూడండి, ఒక ట్రక్ డ్రైవర్ ఒక పైలట్ మధ్యలో చాలా ఉంటది అనమాట. సో ఇంకొక చూసినట్టయితే డివిఎస్ఎల్ దీపక్, ఈయన 800 చిన్న ఉద్యోగం చేసుకునే వ్యక్తి, ప్రైవేట్ జాబు. అదే పైన జాన్ సెస్టిన్ అనే ఉన్నాడు కదా, యుఎస్ కి ఫైనాన్షియల్ అడ్వైజర్ గా ఉండే. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉందో మీరు చూడండి. నెక్స్ట్ వస్తే రూబీ మేయర్ అనే ఆమె ఇష్టమైన మ్యారేజ్ చేసుకున్నందుకు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ నుండి దూరం అయింది. ఆ తర్వాత యాక్సిడెంట్ అయిన తర్వాత ఆమె కాళ్ళు పోయినాయి, తర్వాత భర్త వదిలేసినాడు. అలాంటి ఏమీ సపోర్ట్ లేనటువంటి ఒక లేడీ ఒక చిన్న ఫిలిప్పైన్ కంట్రీలో ఆమె ఈ బిజినెస్ ద్వారా డైమండ్ అయింది. అంటే ఒక మంచి సక్సెస్ఫుల్ లెవెల్ అనమాట. దాని పైన చూసినట్టయితే సమీర్, నీలా కకోడ్కర్, వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వీళ్ళు టోటల్ 17 years కు గోవాకి చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు, వీళ్ళ మదర్ అండ్ వీళ్ళ గ్రాండ్ ఫాదర్. అంటే మీరు ఒక పవర్ లెస్ నుండి అంత పవర్ఫుల్ వాళ్ళు. అంటే ఈ మొత్తం స్లైడ్ లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకటి ఎందుకు నేను ఈ స్లైడ్ దీని మీద ఫోకస్ చేసిన అంటే, కొంతమంది అనుకుంటారు చిన్నది చేస్తారు, వాళ్ళు ఏదో టీచరో అదో ఏదో ఉండో, ఓహో ఈ బిజినెస్ మేము మాకు అవసరం లేదు అని అనుకుంటారు. అంటే నేను కూడా స్టార్టింగ్ లో అట్లాగే అనుకున్నా, నేను ఎండి పిహెచ్డి మంచి ఉద్యోగం మంచి అవి ఉన్నాయి కదా, నాకెందుకు ఇది, మా వాళ్ళు ఖాళీగా ఉన్నారు కదా వాళ్ళ కోసం అనుకున్నా. బట్ ఎప్పుడైతే స్టడీ చేసినానో ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే, ఈ బిజినెస్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి ప్రొఫెషన్ కి, ఏ పొజిషన్ లో ఉన్నారో అలాంటి అందరికి ఏదో ఒక రకంగా ఈ బిజినెస్ యూజ్ అవుతుంది. అంటే ఇది అందరికి చేయాలా అట్లని కాదు, కానీ ఏదో ఒక రకంగా ప్రతి ఒక్కరికి ఇది యూజ్ అయ్యే బిజినెస్ అన్నమాట. చూసే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా ఆలోచించవచ్చు, చేయొచ్చు. సో ఇంత డైవర్సిఫైడ్, అంటే ఇంత వేరువేరుగా ఉన్నటువంటి వీళ్ళందరూ ఈ బిజినెస్ ను ఎందుకు చేస్తా ఉన్నారు? మీరు ఒకసారి చూసినట్టయితే రీజన్ ఒక్కొక్క రకంగా ఉంటది. అందరికి ఒకటే రకమైన అవసరాలు, కారణాలు ఉండవు. బట్ ఏంటంటే ప్రతి ఒక్కరిని చూసినట్టయితే ఈ రోజుల్లో 99.99% ఆఫ్ ది పాపులేషన్ కి ఏంటంటే డబ్బులు అవసరం. ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం ఈ రోజు నడవడానికి ఒక రకంగా ఏంటంటే ఒక ఫ్యూయల్ లాగా మనీ అనేది మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అన్నమాట. మనము కూర్చుని మాట్లాడుతున్నాం అంటే కూడా మనం తిన్న తిండి అరుగుతుంది అంటే కూడా ఏంటంటే అక్కడ మనీ అవసరం పడతా ఉంది. అంటే ఆ మనీ ద్వారానే మనము ఒక రకంగా బ్రతుకుతున్నాము. మనకి ఈ రోజు గాలి కావాలన్నా, బేసిక్ నీడ్స్ కావాలన్నా, ఏది కావాలన్నా వాటికి మనీ అవసరం పడతా ఉంది. సో ఏంటంటే ప్రతి ఒక్కరు స్టార్టింగ్ లో అంటే వేర్వేరు రకాలుగా రావచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ది పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చేది ఏంటంటే ఫస్ట్ మనీ కోసం వస్తారు. ఆ మనీలో ఏంటంటే ఇన్కమ్ అంటే ఏంటంటే చాలా మంది ఏంటంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కంటే ముందు ఇన్కమే లేకుండా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం చూసినట్టయితే ఈ బిజినెస్ అంటే ఈ కోవిడ్ సిచ్యువేషన్ కంటే ముందు కూడా ఈ బిజినెస్ దాదాపు ఇండియాలో 22 సంవత్సరాల నుండి, ప్రపంచంలో 60 ఏళ్ల నుండి నడుస్తా ఉంది. సో అంతకు ముందు కూడా మేము మాట్లాడే వాళ్ళము. సో ఇన్కమ్ అనేది ఒక స్టూడెంట్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకు ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ మీద డిపెండ్ అవడం తప్ప వాళ్ళకి ఇన్కమ్ ఏం లేదు. ఆ చదువు అయిపోయింది బట్ వాళ్ళకి ఏం ఉద్యోగం లేదనుకోండి, అయినా వాళ్ళ దగ్గర ఇన్కమ్ లేదు. సో అలాంటి వాళ్ళ దగ్గర నుండి ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో, వ్యాపారం చేస్తున్నారో వాళ్ళ దగ్గర సఫిషియంట్ ఇన్కమ్ ఉందా అంటే ఈ రోజు లేదు. ఎందుకంటే ఈ రోజు అవసరాలు, తర్వాత మన ధరలు ఏ రకంగా పెరుగుతున్నాయో ఆ రకంగా మనుషుల ఇన్కమ్ పెరగట్లేదు. అందుకే ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఈ రోజుల్లో ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది అవసరం పడతా ఉంది. ప్రతి ఒక్కరికి అంటే వాళ్ళ అవసరాలను ఒక రకంగా కాంప్రమైజ్ గా జీవిస్తా వాళ్ళకి అవకాశం లేక ఏంటంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఎక్స్ట్రా ఇన్కమ్ అండ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ. ఈ ఇన్కమ్, ఎక్స్ట్రా ఇన్కమ్ లో చూసినట్టయితే స్టూడెంట్స్ అంటే యూత్ అన్నమాట. ఈ రోజు దాదాపుగా 60 to 70% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ అంతా యూతే అన్నమాట. వాళ్ళకు ఉద్యోగాలు ఎక్కడ దొరుకుతున్నాయి? మన ఉద్యోగాలు అసలే లేవు. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ రోజు ఈవెన్ గవర్నమెంట్ కూడా దీన్ని ప్రమోట్ చేస్తా ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్. ఉమెన్స్ ఏంటంటే చాలా మంది ఉద్యోగాలు అంటే చదువుకొని ఏదో ఉద్యోగాలు చేసి ఆ తర్వాత పిల్లలు కావడం, మ్యారేజ్ కావడం వల్ల ఏం చేయలేకపోయి వాళ్ళందరూ ఏదో ఒకటి చేయాలని చూస్తా ఉన్నారు. అదే
అంటే చాలా మంది ఈవెన్ చదువుకొని కూడా ఏంటంటే ఆల్రెడీ ఆ పిల్లలు అవన్నీ అయిపోయిన తర్వాత ఉద్యోగాలు ఇంతకుముందు చేయకుండా ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే ఏదో ఒకటి చేయాలి, ఫ్యామిలీకి సపోర్ట్ కావాలా, ఇన్ని రోజులు చదువుకి ఏదన్నా అది కావాలా అని చూసుకుంటున్నారు. కానీ ఆపర్చునిటీ అవకాశాలు ఎక్కడ లేవు. వాళ్ళకు ఉన్నటువంటి ఆ బేస్ ని తీసుకొని ఈ బిజినెస్ ద్వారా వాళ్ళ ఒక మంచి ఇన్కమ్ ఎక్స్ట్రా ఇన్కమ్ ఫర్ ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు. ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో చూసినట్టయితే ప్రతి ఒక్కరికి అర్థమైంది ఏంటంటే మన దగ్గర ఎన్ని ఉన్నా, ఎంత పెద్ద జాబ్ ఉన్నా, ఎంత పెద్ద ఇన్కమ్ ఉన్నా కానీ ఒకటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఎప్పుడైనా ఇన్సెక్యూర్ గా ఉంటది. కాబట్టి మనం సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనకు కావాలి అనేది మన చాలా మందికి నేర్పించింది. ఇప్పుడు చూసినట్టయితే అంతకుముందు మేము ఎంతో మందితో మాట్లాడితే మనుషులు అనేవాళ్ళు మా దగ్గర అయితే చాలా మంచి ఉద్యోగం ఉంది, లేదంటే మాకు ఇప్పుడు అవసరం లేదు చూద్దాం, ఇట్లా అనేటోళ్ళు కూడా ఏంటంటే మాకు ఫోన్ చేసి అడుగుతున్నారు. ఆమె ఉద్యోగం 1 నెలది ఇచ్చి తీసేసినారు, ప్రైవేట్ స్కూల్లో ఉండినారు. ఆ తర్వాత ఏమంటే వాళ్ళకు నెక్స్ట్ మంత్ నుండి వద్దని చెప్పేసినారు, ఇప్పుడు ఇన్సూరెన్స్ పని చేస్తుంది, ఇంకేమన్నా పని ఉంటే చెప్పండి. ఇలాంటి ఏంటంటే రకరకాలుగా ప్రతి ఒక్కరు ఏంటంటే ఇప్పుడు ఓపెన్ మైండ్ అయిపోయినారు. మనకు సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది కావాలి అనేది. ఈ కోవిడ్ కంటే ముందు కూడా ఈ బిజినెస్ ద్వారా మేము ఇదే మనుషులకు చెప్తుండే వాళ్ళం, సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఎప్పుడు కూడా ఇన్సెక్యూర్ గా ఉంటది అనేది. సో ఈ బిజినెస్ ఏంటంటే మనకు ఒక సెకండ్, మనం ఆల్రెడీ ఒకవేళ కనుక మనం ఇన్కమ్ లో ఉంటే అది ఎప్పుడు డిస్టర్బ్ అవుతుందో తెలియదు. కాబట్టి ఈవెన్ మనం ఒక వెహికల్ కి అటువంటిది మనం ఒక స్టెప్ ని పెట్టుకొని పోతాం, మన లైఫ్ లో మనకు ఒక స్టెప్ ని లాగా ఒక ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఈ బిజినెస్ అందుకోసం మనుషులు చేస్తారు. సో ఇవన్నీ కాకుండా అబౌవ్ ఆల్ ఏంటంటే డెప్ట్ ఫ్రీ అసెట్ బేస్డ్ క్వాలిటీ మనీ. అంటే ఏమంటే ఒక అసెట్ బేస్డ్, మనము పని చేసినా చేయకపోయినా ఇన్కమ్ రావాలనే ఒక అసెట్ ఏదైతుందో దాన్ని ఈ బిజినెస్ ద్వారా క్రియేట్ చేస్తారనమాట. అంటే త్రూ నెట్వర్క్ వాళ్ళు ఏంటంటే ఈ బిజినెస్ లో మనం ఒక సపోజ్ ఒక మనకు నెలకు ₹1,00,000 రావాలంటే ఏం చేస్తాం, మనం ఒక ప్రాపర్టీనో లేదంటే ఏదన్నా మనకి ఇన్కమ్ వచ్చేదాన్ని కొన్ని దానికి మనం రెంట్కి ఇవ్వడం ఏదో చేస్తాం కదా, అక్కడ నుండి ఇన్కమ్ వస్తుంది. కానీ అది కొనాలంటే కూడా మనకు అమౌంట్ కావాలా. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఎలాంటి అప్పు తీసుకోకుండా, ఎలాంటి పెట్టుబడి లేకుండా మనము ఒక అసెట్ అనే నెట్వర్క్ అనే దాన్ని మనం క్రియేట్ చేసుకున్నట్టయితే అక్కడ నుండి మనకి ఇన్కమ్ వస్తూ ఉంటది. అది కూడా ఏంటంటే క్వాలిటీ మనీ. క్వాలిటీ మనీ అంటే ఏంటంటే క్వాంటిటీ అనేది మనం చాలా చూస్తూ ఉంటాం. మనం ఒక రకంగా నీకెంత శాలరీ, నాకెంత ఇన్కమ్ ఇది అనుకుంటారు, అది క్వాంటిటీ. బట్ దానికోసం వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళ ఊరు వదిలేస్తారు, వాళ్ళ స్టేట్ వదిలేస్తారు. మేమైతే అక్కడ నుండి ఇక్కడ దాకా వచ్చినాము, ఎన్నో స్టేట్స్ దాటేసి వచ్చినాము అంటే మా ఫ్యామిలీతో ఉండట్లేదు మేము. అదే రకంగా ఏంటంటే టైం వాళ్ళ దగ్గర, టెన్షన్, రకరకాలైన ప్రాబ్లమ్స్. ఇన్కమ్ సంపాదిస్తున్నారు బట్ దట్ క్వాలిటీ లేదు దాంట్లో. వాళ్ళ లైఫ్ లో ఏమేమైతే కావాలో అవన్నిటిని కాంప్రమైజ్ చేసుకొని వాళ్ళు డబ్బులు సంపాదించే పరిస్థితి ఉందన్నమాట. సో దీని ద్వారా ఏంటంటే మనము ఒక రకంగా మనం ఇన్కమ్ సంపాదిస్తూనే మిగతా లైఫ్ లో ఏమేమి కావాలో అవన్నిటిని కూడా పొందొచ్చు. కాబట్టి దాన్ని క్వాలిటీ ఇన్కమ్ అంటారు అనమాట. అదే కాకుండా కొంతమంది జస్ట్ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసము, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసము కూడా రావచ్చు. లేదంటే ఇది కూడా ఈ బిజినెస్ యొక్క మెయిన్ అదనమాట, మనీ కోసం చూసినట్టయితే. నెక్స్ట్ వచ్చేసి టైం. ఇప్పుడు మన ప్రతి ఒక్కరికి ఏంటంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్ అవసరం పడుతుంది. బట్ ఏంటంటే మన టైం అంతా ఏంటంటే మనం ఇన్కమ్ సంపాదించడానికో లేదంటే మన మిగతా వాటిలలోనే పోతా ఉంటది. మన ఫ్యామిలీ కోసం కానీ, మన పర్సనల్ కోసం కానీ మన దగ్గర టైం అనేది ఈ రోజు ఉండట్లేదు. దానివల్ల రిలేషన్షిప్స్ లో ప్రాబ్లం వస్తా ఉంది, హెల్త్ లో ప్రాబ్లం వస్తా ఉంది. చాలా చాలా రకాలుగా మన లైఫ్ లో టైం లేకపోవడం. ఎవరిని చూసినా కానీ ఏమంటారు, ఐఎమ్ బిజీ అంటారు, నా దగ్గర టైం లేదంటారు, మరణికి లియే ఫుర్సత్ లేదు అంటారు. అదే మళ్ళీ డబ్బులు ఉన్నాయంటే జహర్ ఖానేకి లియే పైసా నీ అంటారు. అంటే దాని అర్థం ఏంది, చావడానికి మందు తీసుకోవాలంటే పైసలు లేవు, తర్వాత ఏంటంటే ఫుర్సత్ టైం లేదనమాట. సో ఈ రకమైన సిచ్యువేషన్ ఉంది. కాబట్టి కొంతమంది మనీ కోసం, కొంతమంది టైం కోసం చేస్తారు. ఇంకా కొంతమంది ఏంటంటే హెల్త్ కోసం. ఒకవేళ మన దగ్గర టైం లేదు, స్ట్రెస్ఫుల్ గా ఉన్నాము అంటే ఏమవుతుంది, మెయిన్ గా ఆటోమేటిక్ గా హెల్త్ దెబ్బతింటది. ఈ పాండమిక్ సినారియోలో ప్రతి ఒక్కరికి ఒకటి అర్థమైంది ఏంటంటే, సరే డబ్బులు అంటే ఓకే సెకండరీ అవన్నీ ఉంటాయి, బట్ ఏంటంటే డబ్బుల కంటే కూడా ఇన్కమ్ మన దగ్గర లక్షలు కోట్లు పెట్టుకున్నా కానీ ఏంటంటే మన దగ్గర హెల్త్ కనుక లేకపోతే మనము ఎప్పుడేమవుతుందో తెలియదని. ఇప్పుడు చాలా మంది డబ్బులు సంపాదించుకొని ఉన్నారు, బట్ కోవిడ్ లో లక్షలు ఒకరికి పాజిటివ్ వచ్చి ఒకసారి హాస్పిటల్ పోయినారంటే లక్షలల్లా అది అవుతా ఉంటుంది. అంటే వాళ్ళు అర్థమైంది ఏంటంటే మనకు ఇన్కమ్ కంటే కూడా ఇంపార్టెంట్ అనేది హెల్త్ అనేది ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఈ రోజుల్లో హెల్త్ కి మెయిన్ కారణం ఏంది,
ఎందుకు డిసీజెస్ వస్తున్నాయి, మన ఆహారపు అలవాట్లు కావచ్చు, మెయిన్ గా ఏంటంటే స్ట్రెస్ అన్నమాట. కెమికల్స్, పొల్యూషన్ చాలా ఉన్నాయి. దానికి ఒక పెద్ద సెమినార్, ఒక వేరే సెషనే జరుగుతుంది. బట్ మనం సింపుల్ గా చూసినట్టు ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ మెయిన్ గా, రెండోది ఏంటంటే స్ట్రెస్ దానికి జరుగుతుంది, ఫియర్ ఆఫ్ ఫెయిల్, రేపు ఏమవుతుందో తెలియదు. రెండోది ఏంటంటే రిలేషన్షిప్ లో కావచ్చు ప్రాబ్లం కావచ్చు, ఒకరికొకరికి మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు. ఓవరాల్ గా ఏంటంటే స్ట్రెస్ అనేది హెల్త్ ను డిస్టర్బ్ చేయడంలో ఒక మెయిన్ అదనమాట. దానికి ఫైనాన్షియల్ కావచ్చు, లేదంటే సోషల్ కావచ్చు, ఎనీ రీజన్ కావచ్చు. సో ఈ బిజినెస్ ద్వారా ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ద్వారా కావచ్చు, లేదంటే యాజ్ అ హోల్ బిజినెస్ ఆపర్చునిటీ కనుక చూసినట్టయితే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ద్వారా మనం దీంట్లో హెల్త్ పొందొచ్చు అనమాట. నెక్స్ట్ రికగ్నిషన్, వరల్డ్ వైడ్ రికగ్నిషన్ దొరుకుతుంది. మనం ఈ బిజినెస్ లో కనుక చూసినట్టయితే చిన్న సక్సెస్ కొద్దిగా మనం ఈవెన్ మీటింగ్ అటెండ్ అయితే కూడా ఏంటంటే రికగ్నైజ్ చేస్తారు. ఎందుకంటే ప్రపంచంలో 90% అండ్ ఎబో వాళ్ళ సూసైడ్స్ జరుగుతుంది. ఏంటంటే వాళ్ళకు హోప్లెస్నెస్, డిప్రెషన్ ప్లస్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ రికగ్నిషన్, వాళ్ళని గుర్తించడం లేరు. సో ఇదన్నమాట. ఈ బిజినెస్ లో మనకు రికగ్నిషన్ కోసం కొంతమంది వస్తారు. రిలేషన్షిప్, దీంట్లో ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్ అనేది, ఎందుకంటే మనుషుల మధ్య జరిగే బిజినెస్, అది లేకుండా బిజినెస్ పెద్ద బిజినెస్ గ్రో కాదు. బై డిఫాల్ట్ ఏంటంటే మనుషులను పీపుల్ డీలింగ్ కానీ, రిలేషన్షిప్ కానీ, ఫ్రెండ్షిప్ కానీ ఈ బిజినెస్ లో మనకు దొరుకుతాయి. నెక్స్ట్ ఫ్రీ వరల్డ్ ట్రిప్స్ అన్నమాట. మేము యాజ్ ఏ ఈ బిజినెస్ లో లేనట్లయితే నేను ఒక్కడిని ఏమన్నా తిరిగే వాళ్ళం, బట్ ఫ్యామిలీతో వెళ్లే వాళ్ళం కానీ. బట్ ఈ బిజినెస్ ద్వారా ఏంటంటే మేము ఫ్యామిలీ ట్రిప్స్ కూడా తిరిగినాం. మాకు ఈ ఫ్యామిలీ ట్రిప్స్ కోసం బిజినెస్ లో రాలేదు మేము, బట్ ఏంటంటే ఈ బిజినెస్ లో ఫ్రీ వరల్డ్ ట్రిప్స్ ఎక్కడంటే అక్కడ తిరగవచ్చు అనమాట. అది కూడా 5 స్టార్ 7 స్టార్ దాంట్లో దొరుకుతాయి. కొంతమందికి ఇవి మోటివేట్ చేస్తాయి, కొంతమందికి ఎర్లీ రిటైర్మెంట్, నో బాస్. కొంతమందికి ఏంటంటే బాస్ కానీ లేదంటే ఉద్యోగం కానీ వాళ్ళకు అంత కంఫర్టబుల్ గా ఉండరు అనుకో, వాళ్ళు ఏంటంటే తొందరగా రిటైర్మెంట్, దానికంటే ఎక్కువ కొంచెం ఇన్కమ్ మనము రీప్లేస్ చేసుకున్నట్టయితే అక్కడ నుండి ఫ్రీ అయిపోయి వాళ్ళు ఫుల్ టైమ్ గా వాళ్ళ బిజినెస్ చేసుకుంటారు అనమాట. అందుకోసం పనిచేస్తుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్, దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్. కొంతమంది వేలు 50,000 లక్షలు పెట్టి కూడా ఏంటంటే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసము కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ నేర్చుకోవడానికి ఉంటారు. బట్ ఈ బిజినెస్ లో ఏంటంటే బై డిఫాల్ట్ గానే వాళ్ళ థాట్ ప్రాసెస్ కానీ, వాళ్ళ కమ్యూనికేషన్ కానీ, పీపుల్ డీలింగ్ కానీ, వాళ్ళ యొక్క మైండ్ సెట్ కానీ, సెల్ఫ్ ఇమేజ్ కానీ, లీడర్షిప్ కానీ, అన్ని బై డిఫాల్ట్ వాళ్ళకి తెలియకుండానే ఈ బిజినెస్ లో జరుగుతాయి. సో ఇట్ ఈస్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఈ బిజినెస్ చేయడానికి చాలా మందికి. సో మాకు కూడా దీంట్లో ప్రిన్సిపల్స్ ఇవన్నీ నచ్చినాయి అనమాట. లివ్ ఏ లెగసీ అంటే ఇప్పుడు మా ఉద్యోగం ఉందనుకో మా పిల్లలకి ఇవ్వలేము మనం, కానీ ఈ బిజినెస్ ను కనుక మేము ప్రాపర్ గా ఒక స్ట్రాంగ్, ప్రాఫిటబుల్, పర్మనెంట్ బిజినెస్ కనుక మనం బిల్డ్ చేసినట్టయితే అది ఆటోమేటిక్ గా మన ఆస్తుల లాగానే ఈ బిజినెస్ కూడా మన నెక్స్ట్ జనరేషన్ కి వెళ్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే హెల్పింగ్ అదర్స్ అండ్ ఎంపవరింగ్ పీపుల్. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఎవరికన్నా హెల్ప్ చేయాలంటే కూడా ఎన్నో రకాలుగా చేయొచ్చు. మనం డబ్బులు ఇవ్వచ్చు, టైం ఇవ్వచ్చు, ఎఫర్ట్ ఇవ్వచ్చు, ఈ రకంగా మనం చేయొచ్చు. బట్ అది లిమిటెడ్ గానే ఉంటది. బట్ దీని ద్వారా ఏంటంటే మనం ఎన్నో రకాలుగా ఎంతో మందికి ఎక్కువ చాలా మందికి కూడా మనం దీంట్లో హెల్ప్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మా దగ్గర ఇంటర్వ్యూస్ అయినాయి, నేనే దాంట్లో ఎక్స్పర్ట్ ని, నేను లెక్చరర్ ఇంటర్వ్యూస్ అవుతున్నాయి. దానికి ఎవరికైనా హెల్ప్ చేయాలంటే ముందు వాళ్ళు క్వాలిఫై అయితే కావాలి కదా, వాళ్ళ సబ్జెక్ట్ కి వాళ్ళు తగిన వాళ్ళు అయితేనే మనం వాళ్ళని ఏమన్నా మనము హెల్ప్ చేయవచ్చు వాళ్ళకి. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఎలాంటి వాళ్ళకు ఏ రకమైన హెల్ప్, వాళ్ళకి థాట్ ప్రాసెస్ ఇవ్వడమా, డబ్బులు సంపాదించడం నేర్పియడమా, లేదంటే వాళ్ళకి హెల్త్ ఇవ్వడమా, ఎన్నో రకాలుగా మనం ఈ బిజినెస్ లో మనుషులకు హెల్ప్ చేయవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ కంప్లీట్ ప్యాకేజ్ ఫర్ ఆల్ టాంజిబుల్, ఇంటాంజిబుల్ రిక్వైర్డ్ ఇన్ లైఫ్, సింగిల్ ప్లాట్ఫామ్ ఇన్ అడిక్వేట్ అమౌంట్. అంటే దీని అర్థం ఏమంటే ఒక వ్యక్తికి లైఫ్ లో కావలసినటువంటి కనిపించని అవసరాలు ఏవేవైతే ఉన్నాయో లైఫ్ లో, అవన్నీ కూడా, అంటే మనకు రెస్పెక్ట్ కావాలా, హ్యాపీ కావాలా, సంతోషం కావాలా, ఇవన్నీ మనకు కనిపించట్లేవు కానీ కావాలా. టాంజిబుల్స్ ఏంది, కనిపించేటి, గాడి కావాలి, బంగ్లా కావాలి, మనకు ఇన్కమ్ కావాలి, ఇవన్నీ. అంటే ఇలాంటి ఒక వ్యక్తికి కావాల్సిన కనిపించని ఏమేమైతే అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా మనకు ఒక సింగిల్ ప్లాట్ఫామ్ లా దొరికే అవకాశము ఎంత అంటే అంత దొరికే అవకాశం ఉంది. అంటే ఇక్కడ అంటే ఏంటంటే వాళ్ళ ప్రతి ఒక్కరి అవసరాలకు కావాల్సినటువంటి అన్ని ఇక్కడ ఒకటే ప్లాట్ఫామ్ లో దొరుకుతాయి.
ఇప్పుడు ఒక్కొక్కరు చూసినట్టయితే ఒక్కొక్క దాంట్లో బాగా సక్సెస్ఫుల్ గా, ఒక దగ్గర పోతే పవర్ ఉండొచ్చు, ఒక దగ్గర పోతే డబ్బు ఉండొచ్చు, ఒక దగ్గర పోతే ఇన్కమ్, కానీ అన్ని ఒకటే దగ్గర ఉండడం అనేది అరుదైంది అనమాట. కానీ ఇక్కడ అది ఛాన్సెస్, అవకాశం ఉంది అనమాట. సో మేము ఈ బిజినెస్ లో వచ్చింది, ఇందాక మనం మాట్లాడినాం కదా, మా రీజన్ ఏముండే, మేము ఫ్యామిలీకి సపోర్ట్ చేసేది, ఎక్స్ట్రా ఇన్కమ్, తర్వాత ఫైనాన్షియల్ సెక్యూరిటీ. పులిన్ దేశాయ్ సెమినార్ విన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పినాడు, ఇన్కమ్ సెక్యూరిటీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ జాబ్ సెక్యూరిటీ అని. అప్పుడు మాకు అర్థమైంది, 35-40 ఏళ్ళ ఏజ్ వచ్చినా, ఇంత చదువులు అన్ని చదివినా గానీ ఇన్కమ్ సెక్యూరిటీ అనే వర్డే రాలేదు మాకు. ఎందుకంటే జాబ్సే దొరకనప్పుడు మనం జాబ్ దొరికింది, అందులో కూడా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబు, వైట్ కాలర్, ఇంతకంటే ఇంకా సెక్యూరిటీ ఏముంటుంది అనుకున్న టైంలో ఆయన ఒక మాట అనడం వల్ల అది మాకు ఒక రీజన్ అయింది అనమాట. నాకేమన్నా జరిగితే మా ఫ్యామిలీలో ఇన్కమ్ ఎట్లా వస్తుంది, రాదు. సో దట్ ఈస్ ద రీజన్. దాని తర్వాత ఏంటంటే ఈ రోజు అనుకున్నది ఏంటంటే, సరే మాకు ఇన్కమ్ ఉంది, సెక్యూరిటీ ఉంది, ఇప్పుడు పెన్షన్ లెవెల్లో కూడా ఉన్నాం మేము. ఒకవేళ మా ఉద్యోగం ఈ రోజు ఆపేసిన, రిటైర్మెంట్ తీసుకున్నా కానీ మాకు పెన్షన్ వస్తుంది, ఇవన్నీ ఉన్నాయి. బట్ దాంతో పాటు ఏంటంటే ఇంపార్టెంట్ గా ఒక క్వాలిటీ, బ్యాలెన్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ లైఫ్, వీటి కోసం ఈ రోజు మేము బిజినెస్ చేస్తా ఉన్నాం. మేము మా ద్వారా లైఫ్ లో అన్ని కావాలి, ప్లస్ బ్యాలెన్స్ గా కావాలి, ప్లస్ ఏంటంటే దాని ద్వారా మేము కొంతమందికి హెల్ప్ కూడా చేయాలి, అప్పుడే దాన్ని సిగ్నిఫికెన్స్ లైఫ్ అంటారు. సో దీనికోసము కొంతమంది, లేదంటే మేము ఎందుకు బిజినెస్ చేస్తున్నారు అనేది ఇదనమాట. ఇదే ఈ బిజినెస్ కోసం చాలా ఆత్మ, హార్ట్ ఇదే అనమాట. ఎందుకంటే ఎట్లా చేయాలనేది చాలా సింపుల్, అది 5 నిమిషాల పని, మనం డిస్కస్ చేయొచ్చు. కానీ ఎప్పటి వరకు అయితే మీరు ఎందుకు చేయాలి అనేది కనుక రీజన్ మీకు క్లియర్ కానట్టు అవుతే, ఎలాంటి వాళ్ళు చేస్తున్నారు అనేది క్లియర్ కానట్టు అవుతే ఈ బిజినెస్ ను మిస్ అయిపోతారు. సో వాట్ ఈస్ యువర్ రీజన్? ఎవరైతే ఈ బిజినెస్ ను కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ఈ బిజినెస్ లో ఇవన్నిట్లలో మీకు ఏం కావాలి అనేది మీరు డిసైడ్ చేసుకోవాలా. ఇందులో ఏ ఒక్కటి డిసైడ్ చేసుకున్నా, ఏ ఒక్క దానికోసం మీరు ఈ బిజినెస్ చేయాలనుకున్నా, చేసినా, దాన్ని పొందినా, మిగతా అన్ని ఆటోమేటిక్ వస్తాయి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ బిజినెస్ అన్నమాట. మీకు ఆటోమేటిక్ గా మనీ వచ్చింది అనుకోండి, మీకు ఫల్ ట్రిప్స్ వస్తాయి, పర్సన్ అన్ని వస్తాయి అనమాట. మీకు ఒకవేళ హెల్త్ కావాలనుకుంటే కూడా మిగతా అన్ని వస్తాయి. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ బిజినెస్ అన్నమాట. సో ఇవన్నీ ఎందుకు మన లైఫ్ లో రావట్లేదు అనే దానికి ఏంటంటే, మనం చేస్తున్న వర్క్ ఏదైతుందో ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఈ ఈఎస్బిఐ అనే క్వాడ్రెంట్స్ లో, అంటే ఆ ఏరియాస్ లో వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఎవరైతే ఎంప్లాయీ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీ, ఈ అండ్ ఎస్ అంటే ఏంటంటే, దీన్ని ఎంప్లాయీ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీ, బి ఫర్ బిగ్ బిజినెస్, ఐ అంటే ఇన్వెస్టర్, ఈ 4 రకాలు మాత్రమే లీగల్ గా, అఫీషియల్ గా ప్రపంచంలో డబ్బు సంపాదించేవి ఉన్నాయన్నమాట. దీని గురించి ద బిజినెస్ ఆఫ్ 21st సెంచరీలో రాబర్ట్ కియోసాకి చాలా క్లియర్ గా చెప్పినారు. దీన్ని తెలుగు, ఇంగ్లీష్, హిందీ అన్నిట్లలో అవైలబుల్ ఉంది బుక్. దీన్ని సింపుల్ గా మనం ఒక మాటలో చెప్పాలంటే, ప్రపంచంలో ఉన్నటువంటి 95% పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కేవలం 5% వెల్తే ఉంది. అదే గనుక మనము ప్రపంచంలో ఉన్నటువంటి కేవలం 5% మనుషులను చూసినట్టయితే ప్రపంచంలో ఉన్నటువంటి 95% అంతా వెళ్తుంది. వాళ్ళు ఆ 5% వెల్దీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిజినెస్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీలో ఉన్నారు. ఈ 95% లో ఈ కేవలం 5% వెళ్తున్న వాళ్ళంతా కూడా ఏంటంటే ఈ ఈ అండ్ ఎస్ క్వాడ్రెంట్ లో ఉన్నారు. దీన్ని లెఫ్ట్ అండ్ రైట్ గా అనుకున్నట్టయితే ఈ అండ్ ఎస్ అనేది రైట్, బి అండ్ ఐ అనేది ఏంటంటే, ఈ అండ్ ఎస్ అనేది లెఫ్ట్, బి అండ్ ఐ అనేది రైట్ అన్నమాట. దీన్ని జస్ట్ ఎందుకంటే ఈ బిజినెస్ కాన్సెప్ట్ దీని మీద డిపెండ్ అయింది కాబట్టి దీన్ని ఒకసారి చూసినట్టయితే ఈ ఎంప్లాయీ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు, అంటే చేస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఇప్పుడు ఇందాక మేము ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే, వాళ్ళు ఇంతకుముందు ఒక ధార్మిక దాంట్లో పనిచేసేటోళ్ళు, ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్ లో. ఎప్పుడైతే కోవిడ్ వచ్చేసిందో ఆటోమేటిక్ గా బంద్ అయిపోయినాయి. అవన్నీ బంద్ అయిపోయినాక అక్కడ ప్రైవేట్ అదే కాబట్టి ఏంటంటే ఇన్కమ్ బంద్ అయిపోయింది. అంటే చేస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఉద్యోగం కావచ్చు, లేదంటే షాప్ కావచ్చు. ఈ సెల్ఫ్ ఎంప్లాయ్ అనే దాంట్లో ఏంటంటే చిన్న చిన్న షాప్స్ కావచ్చు, లేదంటే డాక్టర్, ఇంజనీర్స్, ఈ రకంగా ప్రొఫెషనల్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్ కిందే వస్తారు. ఎంప్లాయీస్ లో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఎంప్లాయీస్ వీళ్ళంతా వస్తారు. సో వీళ్ళందరిలో వర్క్ ఏంటంటే హార్డ్ వర్క్ అంటే ఏంటంటే, ఒక రకంగా మనకు ఇంట్లో ప్రతిరోజు మనకు నీళ్ళు అవసరం పడితే ఏం చేస్తాము, పాత రోజులలో బయటికి వెళ్ళి చెరువులను, వాగులను నీళ్లు తీసుకొని వచ్చేది, వాడుకునేది, మళ్ళీ పోయేది, తీసుకునేది, వచ్చేది. కానీ ఆ తర్వాత దానికి సిస్టమ్స్ వచ్చినాయి, దానికి పైప్ లైన్ వేసుకున్నారు, ఆ తర్వాత నల్ల దింపితే నీళ్ళు వస్తా ఉన్నాయి, అవునా కదా.
సో ఈ నల్ల దింపితే నీళ్ళు వచ్చేది ఏదైతే ఉందో దాన్ని స్మార్ట్ వర్క్ అంటారు. అంటే పైప్ లైన్ మనం వేసుకున్నట్టయితే జస్ట్ మనము నల్ల తిప్పుకుంటే నీళ్ళు వస్తాయి. కానీ హార్డ్ వర్క్ ఏంటంటే ఒక టైం తర్వాత మనం ఆ నీళ్లు తీసుకురావడానికి కండిషన్ లో లేనట్టయితే మనకు నీళ్లు దొరకవు. సేమ్ మనం ఈరోజు చేస్తున్నటువంటి ఎంప్లాయ్మెంట్ కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ ఇదే కేటగిరీలో ఉంటది. దీన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. అంటే యాక్షన్ ద్వారా వస్తుంది ఇన్కమ్. దీనికి మనము టైం కానీ ఎఫర్ట్ కానీ స్కిల్ కానీ వేస్తేనే మన ఇన్కమ్ వస్తుంది. అవి లిమిటెడ్ గా ఉంటది. మన దగ్గర టైం లిమిటెడ్ గా ఉంటది, మన ఎఫర్ట్ లిమిటెడ్ గా ఉంటది, స్కిల్స్ కూడా లిమిటెడ్ గా ఉంటాయి. కాబట్టి ఏంటంటే మన ఇన్కమ్ లిమిటెడ్ గా ఉంటది. మనం ఒక్కలమే చేస్తున్నాం కాబట్టి మనకేమన్నా అయింది అనుకో మనది సెక్యూరిటీ ఉండదు. సో ఈ రకంగా ఏంటంటే సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమే ఉంటది. ఒకటే వ్యక్తి రెండు నాలుగు ఉద్యోగాలు చేయలేరు కదా. సో ఆ రకంగా ఏంటంటే వీళ్ళు మనీ కోసమే పనిచేస్తారు. అంటే ఇండైరెక్ట్ గా వీళ్ళు ఒక బిజినెస్ వాళ్ళ కోసం కానీ లేదంటే ఇన్వెస్టర్స్ కోసం కానీ వీళ్ళు పనిచేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు బిగ్ బిజినెస్ లో టాటా ఉన్నారు అనుకోండి, ఆయన ఒక కార్ తయారు చేస్తున్నాడు. అలాంటప్పుడు ఆయన వచ్చి డైరెక్ట్ గా ఆయనకు నట్ బోల్ట్ కూడా తెలియదు. ఆయన ఏం చేస్తాడు, కొంతమంది ఎంప్లాయీస్ ని పెట్టుకుంటాడు. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే అక్కడ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అవి చేసి ఉండి వాళ్ళు వెళ్ళి ఏంటంటే అక్కడ కార్ తయారు చేసి ఆయన ఫ్యాక్టరీలో పనిచేస్తారు. అంటే ఇండైరెక్ట్ గా వీళ్ళ టైం ఆయన కొనుక్కున్నట్టే కదా. సో నెక్స్ట్ ఏంటంటే ఆ తయారు చేసిన కార్ను ఈ సెల్ఫ్ ఎంప్లాయ్ వాళ్ళు ఫ్రాంచైజీ తీసుకొని వాళ్ళు అమ్ముతా ఉంటారు. అంటే ఇండైరెక్ట్ గా ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయ్ వాళ్ళు వర్క్ మనీ కోసం పనిచేస్తారు. అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళు ఈ బిగ్ బిజినెస్ లేదంటే ఇన్వెస్టర్స్ వాళ్ళ కోసమే పనిచేస్తా ఉన్నారు. సో వీళ్ళ దగ్గర ఏంటంటే లైఫ్ ఆఫ్ కాంప్రమైజెస్ ఉంటాయి వీళ్ళ దగ్గర. అంటే టైము, మనీ, సెక్యూరిటీ, హెల్త్ ఎక్కడో ఒక దగ్గర. ఎందుకంటే వీళ్ళ దగ్గర అందులో వేసే ఫ్యూయల్ రా మెటీరియల్ లిమిటెడ్ ఉన్నది కాబట్టి దాంట్లో వచ్చే రిజల్ట్స్ కూడా లిమిటెడ్ గా ఉంటాయి. బట్ కాంట్రరీగా అంటే విపరీతంగా ఈ బి అండ్ ఐ వాళ్ళని చూసినట్టయితే రైట్ సైడ్ లో వీళ్ళు ప్యాసివ్ ఇన్కమ్. అంటే పైప్ లైన్ ఒకసారి వేసుకున్నారని అంటే ఆటోమేటిక్ గా నల్ల దింపితే పైసలు నీళ్ళు వచ్చినట్టే వీళ్ళకు నెట్వర్క్ అనేది క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, సిస్టమ్ క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఇన్కమ్ ఒకసారి పనిచేస్తే పైసలు ఎప్పటికి వస్తూ ఉంటాయి. ఆ నెట్వర్క్ నెక్స్ట్ జనరేషన్ పోతే వాళ్ళకు కూడా వస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఒకసారి ఒక దీంట్లో ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక వ్యక్తి ఒక బుక్ రాసినాడు అనుకోండి, లేదంటే ఒక పాట పాడినాడు. ఈ రకంగా ఏంటంటే వాళ్ళు ఒకసారి కనుక చేసిన పనికి మళ్ళీ చేయకుండా వచ్చుతున్నప్పుడు ఇంకొక పని చేస్తారు. ఆ రకంగా వీళ్ళ దగ్గర మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవుతుంది. అది అన్లిమిటెడ్ అవుతుంది, సెక్యూర్ కూడా ఉంటుంది. ఒకటి పోయినా ఇంకొకటి వస్తుంది. సో వీళ్ళందరికీ ఏంటంటే మనీ వీళ్ళ కోసం పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బిజినెస్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు మనీ పెడతారు, కొంతమంది టైం కొనుక్కున్నారు. సో ఆ రకంగా ఏంటంటే ఈ ఇన్వెస్టర్స్ ఉన్నారు కదా, వీళ్ళు కూడా ఏం చేస్తారు, పెద్ద పెద్ద దగ్గర వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి. సో దాని ద్వారా ఏం జరుగుతుంది అంటే వీళ్ళ కోసం మనీ పనిచేస్తా ఉంది అనమాట. సో ఇవన్నిటిని చూసినట్టయితే మనం ఎక్కడున్నాం ఈరోజు, మోస్ట్ ఆఫ్ ది మనం ఎవరైతే ఉన్నామో ఎంప్లాయ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్ లోనే ఉన్నాం. కానీ మనం ఎక్కడ పోవాలనుకుంటున్నాము, ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే బిగ్ బిజినెస్ ఆర్ ఇన్వెస్టర్ కావాలనుకుంటున్నాం. కానీ మన దగ్గర ఆపర్చునిటీస్ ఏమున్నాయి, అవిట్లో కూడా మనం వెళ్తే ఏంటంటే మన దగ్గర చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ కావాల్సి ఉంటది. తర్వాత ఏంటంటే మనకు దాన్ని నేర్చుకోవాల్సి ఉంటది, ల్యాండ్, లేబర్, క్యాపిటల్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ముందు మనం చూద్దాము. దీనిలో జరుగుతుంది ఏంటంటే E&S క్వాడ్రెంట్స్ లో మన టైం కానీ డూప్లికేట్ అవుతుంది, అది లిమిటెడ్ గా ఉంటది. అదే బి క్వాడ్రెంట్ లో డూప్లికేట్ అవుతుంది. సో దాంట్లో మన సపోజ్ ఒక వ్యక్తి E&S లో ఒక 40 గంటలు కనుక పనిచేసినాడు, అదే 50 సంవత్సరానికి 50 వారాలు పనిచేసినాడు, అట్లాగే 2000 అవర్స్ అయినాయి ప్రతి ఇయర్ కి. అట్లాగే 50 సంవత్సరాలు చేసినట్టయితే దాదాపుగా 1 lakh అవర్స్ పర్ డే పర్ ఇయర్ ఆయన లైఫ్ లో జరిగింది. కానీ అదే కనుక బిజినెస్ వాళ్ళు చూస్తే కొంతమందిని కనుక ఒక 5-10 మందిని వాళ్ళు టైం తీసుకున్నా లేకపోతే సిస్టమ్ క్రియేట్ చేసినా కానీ ఏంటంటే ఆటోమేటిక్ గా ఒక రోజులోనే వాళ్ళు పనిచేసే అవకాశం దీనికి ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఏంటంటే కేవలం బ్రతకడం కోసమే ఇక్కడ ఈ ఎంప్లాయీ సెల్ఫ్ వాళ్ళ డ్రీమ్స్ పెద్ద పెద్దవి కావాలంటే చేయలేరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ అన్ని లిమిటెడ్ గా ఉన్నాయి. సో అదే ఇక్కడ ఏంటంటే మనం ఈ లెవెల్ కు రావాలంటే మనము మనకు కావాల్సినటువంటి ఆ ప్రొడక్ట్స్ డెవలప్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, లేదంటే ఇన్సెంటివ్స్, ఇక్కడ బిజినెస్ ఓనర్ మెంటాలిటీ, ఇవన్నీ ఏంటంటే మనము చేయలేమన్నమాట. కానీ ఇదొక ఆపర్చునిటీ అనమాట. ఎట్లా అవుతుంది అనేది చూసినట్టయితే మనం చేస్తున్నామేమి ఈ ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీ దాంట్లో మనం ఎక్కడో ఒక దగ్గర జాబ్ చేస్తున్నాం అంటే ఏం చేస్తున్నాము, వాళ్ళ అసెట్ ని పెంచుతున్నాం. ఎందుకంటే
మనం పోయి ఒకవేళ టాటా కంపెనీలో పనిచేస్తున్నాం అంటే వాళ్ళ కార్ తయారు చేస్తున్నాం, వాళ్ళ బిజినెస్ ను పెంచుతున్నాం అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళ అసెట్ ని పెంచుతున్నాడు. అక్కడ నుండి వచ్చిన శాలరీ తోటి ఏం చేస్తాం, మనం పోయి మార్కెట్ లో సామాన్లు కొనుక్కుంటాం. అంటే ఇండైరెక్ట్ గా ఆ సామాన్లు తయారు చేసి ఎవరు అయితే అమ్ముతున్నారో వాళ్ళ అసెట్స్ పెంచుతా ఉన్నాం. అంటే ఇండైరెక్ట్ గా చెప్పాలంటే ఏంటంటే మనము ఓవరాల్ గా చూస్తే మన లైఫ్ అయిపోయేసరికి మనకి ఏమీ లేకుండా ఉంటది. జస్ట్ బ్రతకడం కోసమే పనిచేసినాం జీవితం అంతా అన్నట్టు ఉంటది అనమాట. అదే కనుక నెక్స్ట్ ఫ్యూచర్ రాబోయేది ఏమంటే చూసినట్టయితే మనం దాన్ని కొంచెం చేంజ్ చేసినట్టు అయితే మనం ఒక నెట్వర్క్ ను బిల్డ్ చేసుకున్నట్టు అయితే అదే దాన్ని కనుక మనము ఈ సేమ్ అదే మనం చేస్తున్న ప్రొడక్ట్స్ ఏవైతే ఎక్కడి నుండి అయితే కొనుక్కుంటున్నాం దానికి బదులు జస్ట్ వేరే దగ్గర కొనుక్కున్నాం అనుకోండి, ఇటువైపు నుండి మనం ఒక నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నాము, అటువైపు నుండి మనం ప్రొడక్ట్స్ వేరే ఒక ఎక్కడైతే మనకు అది అసెట్ గా ఉంటుందో అక్కడ ప్రొడక్ట్స్ కొనుక్కుంటున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా మన ఇన్కమ్ మన అసెట్స్ అనేది క్లియర్ అయినా దానివల్ల మనము ఒక మంచి లైఫ్ జీవించవచ్చు అనమాట. ఇక్కడ మనం చూసినట్టయితే కాన్సెప్ట్ ఏమి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పాత రోజుల్లో ఏంటంటే వేరువేరుగా ఉండేది. బట్ ఇప్పుడు కొత్తగా ఎకానమీ చూసినట్టయితే పాత రోజుల్లో ఎట్లా ఉండేది, ఒక వ్యవసాయము అగ్రికల్చర్ ఏజ్ అనేది, ఆ తర్వాత ఇండస్ట్రియల్ ఏజ్, ఆ తర్వాత ఏంటంటే ఫ్రెంచైజ్ ఏజ్, ఆ తర్వాత ఒక ఈ కామర్స్ ఏజ్, ఈ రకంగా రకరకాలుగా మారుకుంటూ వచ్చినాయి కదా. ఇప్పుడు మనం చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కానీ స్పేర్ మనీ కానీ ఎక్స్ట్రా ఫ్లాట్ రూమ్ కానీ ఉంటే ఏం చేస్తాం, మనము వాటిని కిరాయికి వేయడం ఏదో చేస్తాం, అక్కడ మనకి ఇన్కమ్ వస్తుంది, అవునా కదా. బట్ అదే రకంగా ఈ రోజు మన దగ్గర ఊబర్ కానీ ఒక ఇల్లు కానీ వీటిని మనం ఎక్స్ట్రా ఉందనుకోండి, అంటే అది యూజ్ అవుతలేదు అనుకోండి, అంటే ఇండైరెక్ట్ గా అది లయబిలిటీ, దానికి ఎంతో కొంత ఖర్చు జరుగుతూనే ఉంటుంది, రిపేర్ కు దానికి దీనికి ట్యాక్స్లు అవి ఇవి జరుగుతూనే ఉంటాయి కదా. బట్ దాన్నే గనక మనము జస్ట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి టెక్నాలజీని యూజ్ చేసుకొని మనము దాన్ని కొంచెం గనక చేంజ్ చేసుకున్నట్టయితే దాన్నే ప్లాట్ఫామ్ ఎకానమీ అంటారు. అంటే అది ఎట్లాగో మన దగ్గర ఉంది కానీ దాన్ని జస్ట్ ఇప్పుడున్న టెక్నాలజీతో దాన్ని అటాచ్ చేసినట్టయితే దాని నుండి మనం ఇన్కమ్ పొందొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం కన్జ్యూమర్స్, ప్రతి ఒక్కరు కన్జ్యూమరే, అవునా కదా. కన్జ్యూమర్ అంటే ఎక్కడో ఒక దగ్గర ప్రొడక్ట్స్ కొనాల్సిందే, కొంటున్నాం అంటే వేరే వాళ్ళ అసెట్స్ పెంచుతున్నాం కదా. అదే కనుక మనము ఒక సిస్టమేటిక్ అక్కడ నుండి కనుక మనం కొన్నట్టు అవుతే అది మనకు ఎసెట్ జరుగుతా ఉంది. ఎందుకంటే కొనాల్సింది ఎట్లాగా అక్కడి బదులు ఇక్కడ కొంటున్నాం. సో కార్ ఉంది అనుకోండి, ఆడ లయబిలిటీ అవుతుంది, దాన్ని ఎవరికన్నా మనం రెంట్కి ఇచ్చి లేదంటే ఊబర్ దాంట్లో ఇచ్చినట్టయితే అది మనకి ఎసెట్ అవుతుంది. సేమ్ అదే అనమాట. దీంట్లో ప్రతి ఒక్కరు ఎంతో కొంత ఎక్కడో ఒక దగ్గర నుండి కొంటూనే ఉన్నారు ప్రతిరోజు, ఎన్నో వస్తువులకి వాటికి వీటికి ప్రతిరోజు ప్రతి నెల సంవత్సరం లైఫ్ లాంగ్ కొంటూనే ఉంటారు. సో ఆ పవర్ మనకు తెలియదు కదా, ఆ పవర్ ని మనం ఇక్కడ యూజ్ చేసుకున్నట్టయితే మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మన దగ్గర కాంటాక్ట్స్, ఇంతకుముందు ఏంటంటే మనము డబ్బు సంపాదించడానికి ఏ మార్గాలు అయితే ఉన్నాయో అవిట్లలో లాస్ట్ కి వచ్చి చూసినట్టయితే ఈ రోజు ప్రతి ఒక్కటి ఆన్లైన్ అయిపోయింది కదా. ఆన్లైన్ ఈజ్ నథింగ్ బట్ మన కాంటాక్ట్స్ నెట్వర్క్ అన్నమాట. ఇప్పటి వరదాకా మన దగ్గర ఉన్న కాంటాక్ట్స్ తోటి మిగతా వాళ్ళంతా డబ్బు సంపాదిస్తున్నారు. ఆ కాంటాక్ట్స్ నే మనము వాళ్ళందరూ కన్జ్యూమర్సే కాబట్టి దాన్ని కనుక మనం ఈ FMCG అనేటువంటి ఇండస్ట్రీలో మనం యూజ్ చేసుకున్నట్టయితే మనం కూడా డబ్బు సంపాదించుకోవచ్చు. దీనికి 2 బుక్స్ ఉన్నాయి కదా, ప్రొజ్యూమర్ పవర్, హౌస్ హోల్డ్ గోల్డ్ అనేది 2 బుక్స్ చాలా మంచి ఎగ్జాంపుల్ అన్నమాట. సో దీంట్లో సొల్యూషన్ ఏమంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక ఎంవే కార్పొరేషన్, ఈ మూడిటి యొక్క బెస్ట్ అదే ఈ సొల్యూషన్ అన్నమాట. ఎందుకంటే మనము పెద్ద ఖర్చు పెట్టి మనం పెద్ద బిజినెస్ చేయలేము, ఇన్వెస్ట్ చేయలేము, కాబట్టి అవన్నీ ఏమి లేకుండా ఒక సొల్యూషన్ ఏంటంటే దట్ ఈస్ నెట్వర్క్ మార్కెటింగ్. పవర్ ఆఫ్ నెట్వర్క్ ఎట్లా అంటే ఇది కాంపౌండ్ ఎఫెక్ట్. కాంపౌండ్ ఎఫెక్ట్ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది 8th వండర్ అన్నమాట. ఒక రకంగా దీన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు డబ్బు సంపాదిస్తారు, ఎవరైతే అర్థం చేసుకోకుంటారో ఆ సంపాదించే వాళ్ళకు డబ్బులు ఇస్తూ ఉంటారు అనమాట. సో ఇది చూసినాం కదా ఇందాక, మనం ఒకవేళ కన్వెన్షనల్ అది బిగ్ బిజినెస్ అయినా ఇన్వెస్ట్ ఏది చేయాలన్నా కానీ పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ కావాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా, లైసెన్సెస్, లీగల్ ఫార్మాలిటీస్, తర్వాత మనకి ఎవరు చెప్పే వాళ్ళు ఉండరు, మెంటర్షిప్ లేదు, రిస్క్ ఉంటది, డబ్బులు పెట్టుబడి పెట్టినాం కాబట్టి మార్కెట్ కండిషన్స్ కూడా మారుతాయి. ఇప్పుడు చూసినాం కదా కోవిడ్ సిచ్యువేషన్, పెద్ద పెద్ద బిజినెస్ లన్నీ కూడా డౌన్ అయినాయి. సో ఇవన్నీ కాకుండా డైరెక్ట్ సెల్లింగ్ ఆర్ ఎంవే బిజినెస్, నెట్వర్క్ మార్కెటింగ్, దీనిలో ఏమంటే బెనిఫిట్స్ ఏమంటే లో ఇన్వెస్ట్మెంట్, ఒక రకంగా చెప్పాలంటే నో ఇన్వెస్ట్మెంట్. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు, లీగల్ ఫార్మాలిటీస్ ఏం లేదు, మనకి ఇక్కడ సపోర్ట్ సిస్టమ్ ఉంటది,
మనకి ఏదన్నా ఇక్కడ రిస్క్ ఇన్వెస్ట్ చేయలేదు కాబట్టి రిస్క్ లేదు, మనకు నేర్పించే వాళ్ళు మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంటది, ఫుల్ టైం ఆర్ పార్ట్ టైం మనం ఎట్లాగన్నా చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే చాలా మంది ఏంటంటే మన ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ను ఎవరు డిస్టర్బ్ చేసుకోవాలనుకుంటారు, కానీ దాంతో పాటు ఇంకోటి చేయాలంటే చేయలేరు. మేము కూడా అలాంటి కండిషన్ లోనే పార్ట్ టైం గానే ఈ బిజినెస్ చేస్తున్నాం కూడా. సో దిస్ ఈస్ ద బిజినెస్ అన్నమాట. ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఓవరాల్ గా చూసినట్టయితే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏంటంటే వీళ్ళు దీన్ని ప్రమోట్ చేస్తా ఉన్నారు. మోదీ గారు కూడా ఏంటంటే దీన్ని ఈ మిలింద్ పంతని ఈయన యుఎస్ లో వెళ్ళినప్పుడు విజిట్ చేసినప్పుడు వాళ్ళు కలిసిన ఫోటో అన్నమాట. ఎందుకంటే ఈ రోజుల్లో ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఉంది, ఉమెన్ స్కిల్ ఇండియా చాలా చాలా ప్రోగ్రామ్స్ ఏవైతే చేస్తున్నారో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్, అవన్నిటికి కూడా ఏంటంటే ఇది అనుకూలంగా ఉంది. అనురాగ్ ఠాకర్ కానీ లేదంటే ఈ అమితాబ్ కాంత్ కానీ వీళ్ళ వీడియోస్ ఉన్నాయి, మీరు చూడొచ్చు అన్నమాట. సో ఇండైరెక్ట్ ఏంటంటే ఇది చాలా ఇప్పుడు ఈ ట్రెండ్ గా ఏంటంటే బాగా ముందుకు వస్తున్నటువంటి ఇండస్ట్రీ అన్నమాట, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. దీన్ని చూసినట్టయితే ఈవెన్ మన 10+2 స్కూల్స్ లో బుక్స్ లలో కానీ లేదంటే ఈవెన్ MBA కోర్సులలో కానీ దీనికోసం ఒక మ్యాగజైనే స్టార్ట్ అయింది, దీని మీద PhD చేస్తా ఉన్నారు. ఈ రకమైన అవేర్నెస్ యాక్సెప్టెన్స్ అనేది ఈ రోజు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి వచ్చిందనమాట. మీరు కనుక చూసినట్టయితే ఈ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ KPMG తర్వాత ఫిక్కీ ఉంది కదా, వీళ్ళ మీరు నేషనల్ గ్లోబల్ అండ్ మన తెలంగాణ ఏపీకి సంబంధించినవి కూడా PDF లో ఆన్లైన్ లో ఉన్నాయి. ఎవరైతే కావాలనుకుంటే అసలు ఈ ఇండస్ట్రీ ఎంత గ్రో అవుతుంది, కండిషన్ ఏంది, దాంతో ఏమేం బెనిఫిట్స్ జరుగుతున్నాయి ఉద్యోగానికి కానీ సమాజానికి కానీ, ఇవన్నీ దాంట్లో ఇచ్చినారనమాట. దీంట్లో మనం ప్రపంచంలో చూసినట్టయితే ఈ రోజు దాదాపుగా 200 and above బిలియన్స్ ఇండస్ట్రీ అన్నమాట. ఇది వరల్డ్ వైడ్ గా దాదాపుగా మోర్ దెన్ 20 millions ఆఫ్ పీపుల్ వరల్డ్ వైడ్ గా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు. ఈ రోజు ఫ్యూచర్ కనుక చూసినట్టయితే ఈ బిజినెస్ ఏదైతుందో ఇది మొత్తం US లో దాదాపుగా 60 సంవత్సరాల నుండి ఉంది. దాని టర్న్ ఓవర్ చూస్తున్నారు కదా ఎంత ఉంది అనేది, 32 crores అక్కడ. ఇండియాలో 132 కోట్ల జనాభా ఉంది, అలాంటిది 7,000, 10,000, 15,000 అంతనే ఉందన్నమాట ఇండస్ట్రీ యాజ్ ఎ హోల్ చూసినట్టయితే. రాబోయే ఈ 2025 కి ఈ బిజినెస్ అంటే ఈ ఇండస్ట్రీ దాదాపుగా 64,000 crores అయ్యేది ఉంది అనమాట. అది ఎప్పుడు అది పాండమిక్ సిచ్యువేషన్ కంటే ముందు ప్రిడిక్షన్స్ ఇవి. బట్ ఈ రోజు చూసినట్టయితే దాదాపు 1 lakh crore టర్న్ ఓవర్ అయ్యే ఛాన్సెస్, ఎందుకంటే ఇది దాదాపుగా 5-10 సంవత్సరాల ట్రెండ్ ను ఫాస్ట్ చేసేసింది కోవిడ్ వచ్చేసి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవసరం పడుతుంది. పెద్ద బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ చేయాలనుకోవట్లేదు, ఇంటి నుండే బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నారు. సో ఇవన్నిటిని చూసినట్టయితే ఈ బిజినెస్ కు ఈ సిచ్యువేషన్ అనేది చాలా అనుకూలమైంది కాబట్టి ఈ టర్న్ ఓవర్ అనేది దాదాపుగా డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈ ఇండస్ట్రీలో మెయిన్ గా ఏంటంటే గ్లోబల్ వెల్నెస్ టర్న్ ఓవర్. మేము ఈ బిజినెస్ లో వచ్చినప్పుడు ఏంటంటే 10-15 years ముందు 1 trillion ఇండస్ట్రీ అనుకునేది. బట్ ఈ రోజు చూసినట్టయితే గ్లోబల్ వెల్నెస్ ఎకానమీ దాదాపుగా 4.5 అంటే దాదాపుగా $5 trillion ఇండస్ట్రీ అయింది. ఇది అంటే ఎంత ఈ నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ దాదాపుగా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది మెయిన్ గా వీళ్ళ సెంటర్ పాయింట్ అన్నిటి చూసినట్టయితే ప్రతి ఒక్క దాంట్లో వెల్నెస్ కనిపిస్తుంది. దాంతో పాటు ఏంటంటే ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ కూడా ఇప్పుడు ఈ వెల్నెస్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ వీటిలలో చాలా ఒక కోవిడ్ తర్వాత కూడా వీటికి బాగా ప్రాచుర్యం దొరికింది. ఇది కూడా ఏంటంటే రాబోయే 2050 వరకు దాదాపు 5 trillion అయ్యేది ఉన్నది. ఈ బిజినెస్ ఈ ఇండస్ట్రీ ద్వారా ఈ కార్పొరేషన్ ద్వారా ఈ వెల్నెస్ అండ్ ఇది ప్లస్ FMCG ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే రాబోయే టైంలో ప్రస్తుతం వచ్చేసింది ఆల్రెడీ, రాబోయే కొన్ని దశాబ్దాలుగా కూడా ఏంటంటే ఇది ఇండస్ట్రీ చాలా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంది. దిస్ ఇస్ ద రైట్ టైం అన్నమాట. మీరు చూస్తున్నారు కదా, ఇదే ఇందాక మనం మాట్లాడింది. సో ఇవన్నిటిని మనకు ఇస్తున్న కార్పొరేషన్ ఏదైతుందో దట్ ఈస్ ఎంవే కార్పొరేషన్. ఇందాక మనం అనుకున్నాం కదా, నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ అండ్ కార్పొరేషన్ ఎంవే. ఇది 1959 లో ఎడమ్ మిచిగన్ USA లో ఫ్రీడమ్ ఫ్యామిలీ హోప్ రివార్డ్ అనే ప్రిన్సిపల్స్ మీద ఒక 2 హై స్కూల్ ఫ్రెండ్స్ ఎవరైతున్నారో వాళ్ళ ద్వారా ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ఇన్ 2020 లో చూసినట్టయితే సింగిల్ ప్రొడక్ట్స్ తోటి ఒక గ్యారేజ్ లో స్టార్ట్ చేసినారు. ఈ రోజు దాదాపుగా 100 కంట్రీస్ పైన దాదాపుగా 60 సంవత్సరాల పైన
దాదాపు 450 ప్రొడక్ట్స్ కంటే చాలా పైన దాదాపు చాలా $8.8 బిలియన్ ఇండస్ట్రీ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు దీన్ని హ్యాండిల్ చేస్తా ఉన్నారు. గ్లోబల్ లెవెల్ లో చూసినట్టయితే దాదాపుగా $61.3 బిలియన్ అమౌంట్ వీళ్ళు దాదాపుగా 1959 నుండి డిస్ట్రిబ్యూటర్స్ కు పంచినారు. 450 కంటే ఎక్కువ బ్యూటీ వెల్నెస్ అన్ని రకాలుగా ప్రొడక్ట్స్ ఉన్నాయి దీంట్లో. ఎన్విరాన్మెంట్ అవార్డ్స్ దొరికినాయి దీంట్లో. 6,000 ఎకరాల సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. గ్లోబల్ టర్న్ ఓవర్ వచ్చేసి 8.8 బిలియన్, దాదాపు 64,000 crores పైన బిజినెస్ దీని టర్న్ ఓవర్ జరిగింది. 4.5 మిలియన్ డిస్ట్రిబ్యూటర్స్ వరల్డ్ వైడ్ గా ఉన్నారు. ఈ కార్పొరేషన్ ఇందాక మనం అనుకున్నాం కదా 20 మిలియన్ లో వచ్చేసి దీంట్లోనే 4.5 మిలియన్స్ ఉన్నారు. మోర్ దెన్ 100 కంటే ఎక్కువ సైంటిఫిక్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. ఓవర్ 800 పేటెంట్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడాలంటే చాలా పెద్దగా ఉన్నాయి. ఎవరైతే ఈ వర్డ్స్ అనుకుంటుందో మీరు గూగుల్ చేసి లేదంటే వీడియోస్ చూసి మీరు తెలుసుకోవచ్చు ఇది ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్, ఎంత గొప్ప క్రెడిబిలిటీ ఉన్నటువంటి కార్పొరేషన్ ద్వారా మనము అటాచ్ అవుతున్నాం అనేది. ఇండియాలో చూసినట్టయితే అచీవ్మెంట్స్ దీంట్లో దాదాపుగా May 5th 1998 కి ఒక 150 కోట్ల ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ దాంతో ఇండియాలో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది ఆపరేషన్స్. సో ఇది చూసినట్టయితే లీడింగ్ డైరెక్ట్ సెల్లింగ్ FMCG కంపెనీ ఇండియాలో. తర్వాత ఇది #1 ఆల్ ఓవర్ ఇండియాలో యాజ్ వెల్ యాజ్ వరల్డ్ లో కూడా #1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇది. దీంట్లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ చూసినట్టయితే న్యూట్రిలైట్ లో ఇస్ ద #1 వరల్డ్స్ #1 విటమిన్ డైటరీ సప్లిమెంట్స్ కార్పొరేషన్ లో డీల్ చేస్తుంది ఇది. తర్వాత ఆర్టిస్ట్ బ్యూటీ కేర్ లో #1 అన్నమాట, ప్రీమియం స్కిన్ కేర్ దాంట్లో 2000 crores టర్న్ ఓవర్ చేస్తుంది, ప్లస్ టర్న్ ఓవర్ చేస్తుంది ఇందులో. నెక్స్ట్ ఏంటంటే 150 కంటే దాదాపు ఎక్కువ ఆఫీసెస్ ఉన్నాయి. ఇప్పుడైతే ఆన్లైన్ లో చాలా మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మార్చేసినారు, ఈ కామర్స్ కి వచ్చేసింది. సో నెక్స్ట్ ఏంటంటే 150+ ప్రొడక్ట్స్ అన్ని కేటగిరీస్ లో డే టు డే లైఫ్ లో ఉపయోగపడే ప్రొడక్ట్స్ ఉన్నాయి. సెల్ఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే వీళ్ళు సెల్ఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 650 కోట్లు పెట్టి జీరో వేస్టేజ్ కార్పొరేషన్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ అది ఇండియాలో వీళ్ళు తమిళనాడులో వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టినారు. దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ రకంగా అయితే మిషన్స్ ఉన్నాయో మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఉమెన్ ఎంపవర్మెంట్, యూత్ ఇవన్నిటికి అనుకూలంగా ఈ కార్పొరేషన్ ఈ రోజు వర్క్ చేస్తా ఉంది. దిస్ ఈస్ ద కార్పొరేషన్ ఫోటో అన్నమాట. ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా రెండు ఉన్నాయి, చూడొచ్చు మీరు. దీంట్లో ఇంత పెద్ద ఇవన్నీ ఉన్నటువంటి కార్పొరేషన్ మనకు డిఫరెంట్ ప్రొడక్ట్స్ లో కేటగిరీస్ లో డీల్ చేస్తుంది. న్యూట్రిషన్, ఆయుర్వేద ప్రొడక్ట్స్, స్పోర్ట్స్, తర్వాత బ్యూటీ, ఇంటర్నేషనల్, నేషనల్ రేంజ్, హోమ్ కేర్, తర్వాత పర్సనల్ కేర్, డ్యూరబుల్స్, అప్సైఐటీ అనేది హోమ్, ఇవి ఈ రకంగా దాదాపు ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. దీంట్లో వరల్డ్ న్యూట్రిలైట్ చూసినట్టయితే వరల్డ్స్ #1 సెల్లింగ్ డైటరీ సప్లిమెంట్ ఇది. రీడర్ డైజెస్ట్ దీన్ని దాదాపుగా 7 times కంటిన్యూస్ గా ఇది మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ గా దీన్ని పరిగణించింది. C2 సప్లిమెంట్ దీని గురించి తెలుసుకోవాలంటే చాలా ఇన్ఫర్మేషన్, దీని వెనకాల ఉన్న రీసెర్చ్ కానీ, దీని వెనకాల ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, దీని వెనకాల ఉన్న క్వాలిటీ కానీ చాలా గొప్పదన్నమాట. దీంట్లో దాదాపుగా ఏంటంటే అన్ని కేటగిరీస్ ఉన్నాయి. ఫౌండేషన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఒక వ్యక్తికి అన్ని ఏజ్ల వాళ్ళకు దీంట్లో పిల్లల కోసం కిడ్స్ రేంజ్ ఉంది, ఉమెన్స్ రేంజ్ ఉంది, తర్వాత స్పోర్ట్స్ రేంజ్ ఉంది, తర్వాత వచ్చేసి ఏంటంటే మన హెల్దీ ఏజింగ్ రేంజ్ ఉంది, తర్వాత వచ్చేసి మన ఈ స్పోర్ట్స్ ఇది ఉందన్నమాట. స్లైడ్ ఇది ఉల్టా కొంచెం అదిగా అయింది. సో ఈ రకంగా ఏంటంటే న్యూట్రిషన్ లో అన్ని అనమాట. మెయిన్ గా ఏంటంటే వావ్ అనే రేంజ్ ఏంటంటే విల్ ఓవర్ వెయిట్ అన్నమాట. అంటే మన వెయిట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్ గా ఉంది. డీటెయిల్స్ అన్ని కూడా మీకు ట్రైనింగ్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి. కావాలనుకుంటే మీకు తర్వాత ఇన్ఫర్మేషన్ ఒక్కొక్క దాని గురించి తీసుకోవచ్చు. ఇది సింపుల్ ఒక టెస్టిమోనియల్ అన్నమాట. వీళ్ళిద్దరు ట్విన్సే, బట్ వాళ్ళ ఏజ్ ని బట్టి చూసినట్టు ఒకసారి నూట్లో ఆయన వాడింది, ఇంకొకటి వాడలేదు. వాళ్ళు ఒక రకంగా తండ్రి కొడుకులాగా కనిపిస్తున్నారు. ఇంత డిఫరెన్స్ ఉంటది అనమాట. దీని గురించి స్పెషల్ ట్రైనింగ్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి, మీరు అటెండ్ అయి తెలుసుకోవచ్చు. ఇది మనం ఇందాక అనుకున్నాం కదా, $5 trillion ఇండస్ట్రీ వరల్డ్ వైడ్ గా జరగబోయేది ఉంది. ఇప్పుడు ఇండియాలో ఈ ఇండియన్ ట్రెడిషనల్ నాలెడ్జ్ వీళ్ళు వరల్డ్ వైడ్ గా
దాన్ని తీసుకెళ్లడం కోసం ఇక్కడ ఈ రేంజ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనకు వైటాలిటీ కోసము, లేదంటే మెంటల్ ఎజిలిటీ కోసము, ఇమ్యూనిటీ కోసము, డైజెషన్ కోసము, లేదంటే గ్లూకోజ్ హెల్త్, రెస్పిరేటరీ హెల్త్, ఇవన్నిటి కోసం ఏంటంటే వీటి కోసం సపరేట్ సెషన్స్ జరుగుతాయి. ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో మెయిన్ గా ఇమ్యూనిటీ కోసం ఏంటంటే మన తులసి ఒకటి, తర్వాత వాస, ములేటి, సురస, ఇవి 2 బాగా యూజ్ అవుతున్నాయి. స్టార్టింగ్ లో అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి ఇవి. మిగతా అన్ని ప్రొడక్ట్స్ కూడా యూజ్ అవుతాయి. దీంతో పాటు ఏంటంటే బ్యూటీ అండ్ హెల్త్ ప్రొడక్ట్స్ వర్క్స్ టుగెదర్. ఎందుకంటే దెర్ ఈజ్ నో బ్యూటీ వితౌట్ హెల్త్. ఈ హెల్త్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఇట్ సెల్ఫ్ వాటిలలో కూడా న్యాచురల్ అవన్నీ ఉంటాయి. బట్ వాటితో ఏంటంటే న్యూట్రిషన్ కాంప్లిమెంటరీ అయితే బాగా అవి పనిచేస్తుంది. దిస్ ఇస్ ఆర్టిస్ట్ ఇంటర్నేషనల్ బ్రాండ్ అన్నమాట. ఇది ఆర్టిస్ట్ ఇండియాలో నంబర్ 1 ప్రీమియం స్కిన్ కేర్ బ్రాండ్ అన్నమాట. ఇది ఒక రకంగా చెప్పాలంటే స్కిన్ నరిష్మెంట్ చేస్తుంది, లోపల దాకెళ్ళి లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఉంటాయి. చాలా ప్రీమియం బ్రాండ్ అన్నమాట. ఇది నేషనల్ వచ్చేసి ఏంటంటే యాటిట్యూడ్ పేరుతోటి మన నేషనల్ లెవెల్లో లాంచ్ చేసినారు. వీటిలలో కూడా డైలీ కేరు, స్పెషల్ కేరు, తర్వాత వీక్లీ కేరు, ఇవన్నీ 2 బ్రాండ్స్ లలో ఉంటాయి. ఇది కేవలం ఇండియాలోనే ఉంది. దీంట్లో కూడా అన్ని రకాలుగా న్యాచురల్ వాటితోటే మనకు బ్యూటీ ఇవ్వడానికి ఉంది. వీటికి సపరేట్ సెషన్స్ ఉంటాయి. హోమ్ కేర్ ప్రతి ఒక్కరు ఇంట్లలో క్లీనింగ్ కోసం అవసరం పడతా ఉంటాయి. మనం చూస్తా ఉన్నాం కదా, ఇవన్నీ కూడా కాన్సన్ట్రేటెడ్ ప్రొడక్ట్స్. ఈ హోమ్ కేర్ అన్ని కూడా దాదాపుగా బయోపెస్ట్ అంటే ఒక న్యాచురల్ వాటితోటి చేయబడినాయి. దీని గురించి స్పెషల్ అవి ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ పర్సనల్ కేర్ అన్నమాట. డే టు డే లైఫ్ లో మనకు ఉపయోగపడేటువంటి ఓరల్ కేర్ కావచ్చు, లేదంటే బాడీ కేర్ కావచ్చు, లేదంటే హెయిర్ కేర్ కావచ్చు, డిఫరెంట్ అన్ని కూడా ఈ ప్రొడక్ట్స్ దీంట్లో ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే అగ్రికేర్. ఇండియా అనేది 90% ఏంటంటే అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ తోటే ఉంటుంది కాబట్టి ఇది దాదాపుగా ప్రపంచంలోనే మోస్ట్ ఆఫ్ ది గొప్ప యూనివర్సిటీస్ లో దీన్ని ఎంతో స్టడీ చేసి ఈ ప్రోడక్ట్ లాంచ్ చేసినారు. 60 to 70, 80 అగ్రికల్చర్ యూనివర్సిటీస్ దీన్ని దీన్ని అప్రూవ్ చేసినాయి. దీంట్లో ఏంటంటే ఇది వాటర్ సర్ఫేస్ టెన్షన్ తగ్గిస్తుంది కాబట్టి దీన్ని మనము మన యొక్క భూమిని ఒక సారవంతంగా చేయడానికి రెగ్యులర్ కనుక దీన్ని వాడినట్టయితే మనము మిగతా ఫర్టిలైజర్స్ వాడాల్సిన అవసరం ఉండదు ఇరిగేషన్ లో వాడినప్పుడు. తర్వాత పెస్టిసైడ్స్ కానీ అన్ని రకాల వాటిలలో వీటిని అన్ని రకాల పంటల పైన, అన్ని రకాల భూముల పైన రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా మంచి ప్రోడక్ట్ ఇది. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ డెమో కూడా ఉంది. ఏదైతే దీంట్లో అప్సైట్ వేసిన బిందు ఏదైతే అది కొంచెం వ్యాపించి ఫైల్ అయింది, మిగతాది అది అట్లాగే ఉంది. సో ఈ రకంగా ఏంటంటే మనము పెస్టిసైడ్స్ కొట్టినప్పుడు ఏంటంటే అది పైన ఉంటుంది, లోపల దాకా వెళ్ళదు అనమాట. కానీ ఇది కలిపి కొట్టినప్పుడు ఏంటంటే ఇది ఆటోమేటిక్ గా మొత్తం వ్యాపించి అక్కడ ఉన్నటువంటి అన్నిటినీ అంటే ఎక్కువ పని చేసేట్టు చేస్తుంది అనమాట. అప్సా అంటే ఆల్ పర్పస్ స్ప్రే అడ్జువెంట్. మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని ఇంకా కొంచెం పని ఎక్కువ చేసేట్టుగా చేస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రూట్స్ ఉన్నాయి కదా, ఒకటి అప్సైటిక్ కలిపింది దాని రూట్స్ ఎట్లా పెరిగినాయో చూడండి. అంటే అది మన భూమిని ఒక చాలా లూజ్ చేసేస్తుంది అనమాట. అంటే ఎక్కువ లూజ్ పోయింది అనుకో అంటే ఆటోమేటిక్ గా అక్కడ ఎక్కువ సేపు తేమ ఉంటది, దాని ద్వారా చెట్లు మంచిగా అవి తీసుకొని అది చేస్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి డ్యూరేబుల్స్ అన్నమాట. దీంట్లో ఈ కిచెన్ వేర్ రేంజ్ అన్నమాట, కిచెన్ కుక్ వేరు. దీంట్లో ఏంటంటే మనకు ఒక హెల్దీ ఫుడ్ అనేది మనం దీని ద్వారా తయారు చేసుకోవచ్చు. మనం దాదాపు ఏంటంటే టేస్ట్ కాన్షియస్ ఉంటాము, న్యూట్రిషియస్ కాన్షియస్ గా ఉండం మనము. సో మనం వంట వండే దాంట్లో ఏంటంటే దాదాపుగా న్యూట్రియంట్స్ అన్ని ఆవిరైపోతాయి, ఎగిరిపోతా ఉంటాయి. కాబట్టి ఏంటంటే దీని ద్వారా మనము తక్కువ ఫ్లేమ్ లో తక్కువ ఆయిల్, లేదంటే ఆయిల్ లేకుండా జీరో ఆయిల్, లేదంటే తక్కువ నీళ్లతోటి మనము విటమిన్స్, మినరల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనము యాజ్ ఇట్ ఈజ్ గా అట్లాగే ఉంచి మన ప్రకృతి ఏదైతే మనకి ఇస్తుందో దాన్ని పూర్తిగా మన శరీరానికి దొరికి మనం ఆరోగ్యంగా ఉండడానికి ఇందులో ఇది పనిచేస్తుంది. దీంట్లో ఆప్టిటెంప్ టెక్నాలజీ ప్లస్ వైటలాక్ టెక్నాలజీ అనే 2 చాలా పేటెంటెడ్ అవి ఉన్నాయి అనమాట. వాటి ద్వారా మనకు ఒక హెల్దీ ఫుడ్ కోసం పనిచేస్తాయి. నెక్స్ట్ వచ్చేసిందంటే ఇప్పుడు చూస్తా ఉన్నాము కోవిడ్ లో ఇవి చాలా ఎయిర్ ప్యూరిఫైయర్స్ అన్నమాట. అది కారు ప్యూరిఫైయర్ కావచ్చు, ఇంట్లో కావచ్చు. ఈ రకంగా దీంట్లో చాలా ట్రైనింగ్స్ జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు
మీరు అటెండ్ కావచ్చు. ఈవెన్ వైరస్ కిల్, అన్ని రకాల వైరస్ ను పొల్యూషన్స్ చాలా ఉన్నాయి. వీటితో చాలా టెక్నాలజీ #1 ప్రొడక్ట్స్ అన్నమాట వరల్డ్ లో, ఇండియాలో కూడా. సో ఈ సిచ్యువేషన్ లో చూసినట్టయితే, కోవిడ్ లో చూసినట్టయితే దాదాపుగా ఇవేం డైరెక్ట్ గా కోవిడ్ ని క్యూర్ చేస్తాయి, ట్రీట్ చేస్తాయి అనేది కాదు. బట్ వీటి ద్వారా ఏంటంటే మనము ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు అన్నమాట. దీంట్లో మనకు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, ఒకటి డైటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో విటమిన్ సి అనేది మనం రెగ్యులర్ గా తీసుకున్నట్టయితే మనకు ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా స్ట్రెంగ్తన్ అవుతుంది. అదే రకంగా ట్రెడిషనల్ హెర్బ్స్ లో వచ్చేసి ఏంటంటే తులసి, మనం మన కొన్ని వేల సంవత్సరాలుగా మనము దీన్ని వాడుతూ వచ్చినాము. మనం ధార్మికంగా ఎంతో రకమైన ఇది వైరస్ చాలా రకాలుగా హండ్రెడ్స్ ఆఫ్ రీసెర్చ్ పేపర్స్ వీటి మీద ఉన్నాయి. తర్వాత వాస, ముల్లెటి, సురస, ఇవి కూడా ఏంటంటే ఈ రెండు కూడా మనకు మంచి ఇమ్యూన్ సిస్టమ్ ను స్ట్రెంగ్తన్ చేయడం కోసము, ఇమ్మీడియట్ ఎఫెక్ట్ కోసం ఇవి పనిచేస్తాయి. మన పర్సనల్ హైజీన్ కోసము మనం దీంట్లో ఉన్నటువంటి ఈ ప్రోడక్ట్ వాడవచ్చు. తర్వాత క్లీనింగ్ కోసం కూడా ఏంటంటే పర్ష్యూ అనేది ఇది వాడవచ్చు. ఇది కూడా వైరస్ ని కిల్ చేస్తుంది. ఓవరాల్ గా ఏంటంటే ఇది ఇమ్యూన్ సిస్టమ్, అంటే మన ఇమ్యూన్ ప్యాక్ లాగా ఇది మనకు అన్ని రకాలుగా ఒక ప్యాకేజ్ లాగా ప్రివెంట్ చేయడం కోసము, మన ఇమ్యూనిటీ స్ట్రెంగ్తన్ చేయడం కోసము, ఈవెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరస్ ని కూడా కిల్ చేయడం కోసము కొన్ని ప్రొడక్ట్స్, ఈ క్లీనింగ్ ప్రొడక్ట్స్ ఉపయోగపడతాయి. సో ఈ ప్రొడక్ట్స్ అన్ని మనకు ఏదో ఒక రకమైన ట్రెడిషనల్ దుకాన్ల నుండి కానీ, మాల్స్ నుండి కానీ, సూపర్ మార్కెట్ నుండి కానీ, లేదంటే ఈ కామర్స్ డిజిటల్ షాప్ నుండి ఎక్కడో ఒక దగ్గర నుండి అయితే తీసుకుంటున్నాం. మన లైఫ్ లో ఎక్కడో ఒక దగ్గర వాడుతూనే ఉన్నాం. అదే గనక ఒక మ్యానుఫ్యాక్చరర్ ఈ ప్రొడక్ట్స్ తయారు చేసి కస్టమర్ కి వచ్చేసరికి దాదాపు మధ్యలో ఏంటంటే 30 to 50% మధ్యవర్తులకు వెళ్ళిపోతాయి. వాళ్ళు డిఫరెంట్ వాళ్ళు హోల్సేలర్, డీలర్, ఈ రకంగా వాళ్ళకి వెళ్ళిపోతాయి కదా. సో దీంట్లో ఏంటంటే కస్టమర్ పే చేసే దాంట్లో దాదాపుగా వాళ్ళకి మనీ బ్యాక్ గ్యారంటీ ఉండట్లేదు. రకరకాలుగా అవన్నిటికీ ఏంటంటే వీళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈ బిజినెస్ ఆపర్చునిటీ వాళ్ళకు ఇచ్చినారనమాట. దీంట్లో బిజినెస్ ఆపర్చునిటీ ఏంది, మధ్యవర్తులను తీసేస్తాం కాబట్టి ఏంటంటే దీంట్లో ఆటోమేటిక్ గా మనకు 30 to 50% అనేది మనం మిగులుతుంది. దాన్ని మనం వాడించి మనం ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకున్నట్టయితే అది మనకు వస్తుంది. ఇందాక చూసినాం కదా, మనం యాజ్ ఏ ఇన్ని కస్టమర్లు ఇన్ని ప్రొడక్ట్స్ వేరు దగ్గర వాడినప్పుడు మనకు అక్కడ నార్మల్ ప్రొడక్ట్స్ ఒక నార్మల్ కాస్ట్ లో మనీ బ్యాక్ గ్యారంటీ లేకుండా, కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్, తర్వాత మనకి ఎలాంటి సర్వీసెస్, ఎడ్యుకేషన్ కూడా ఏముండదు అక్కడ, ఏం బెనిఫిట్స్ కూడా ఏముండవు. మన జిందగీ మొత్తంలో లైఫ్ లాంగ్ మనం అక్కడ ఒక ఎక్స్పెండిచర్, గోడకేసిన సున్నం లాగా మనం వాడుతూనే ఉంటాం. ఆ ప్రొడక్ట్స్ ఒకవైపు మన ఇన్కమ్ పోతూనే ఉంటది. బట్ దాన్నే కనుక మనం ఇక్కడ ఈ కాన్సెప్ట్ ద్వారా యాజ్ ఏ ప్రొజ్యూమర్ గా, అంటే మనము ప్రొడక్ట్స్ వాడుతూనే డబ్బులు సంపాదించుకోవడం. ఎందుకంటే ఇక్కడ ప్రాఫిట్ షేరింగ్ పార్ట్నర్షిప్ ఉంటది అనమాట. మనం వాడినప్పుడు ఇంత, వాడించినప్పుడు ఇంత, నెట్వర్క్, ఈ రకంగా మనకు రకరకాలుగా. అదే కాకుండా ఒక కస్టమర్ గా చూసినా వరల్డ్ క్లాస్ పేటెంటెడ్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. కాస్ట్ ఎఫెక్టివ్, మనం ఏదైతే పెడుతున్నామో దానికి ఎఫెక్టివ్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. తర్వాత ఎఫెక్టివ్, ఎకనామిక్, ఈకో ఫ్రెండ్లీ అండ్ ఎర్నింగ్, 4 రకాల బెనిఫిట్స్ దీంట్లో ఉంటాయి. పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించదు, మనకు హాని కలిగించవు, రిజల్ట్స్ బాగా ఉంటాయి, మనకు ఎర్నింగ్స్ కూడా ఇస్తాయి అనమాట. దాదాపు 100% 30 days మనీ బ్యాక్ గ్యారంటీ అనమాట. అంటే ఇండైరెక్ట్ గా 130% అనుకోవచ్చు మనము. సో నెక్స్ట్ ఏంటంటే బయోడిగ్రేడబుల్ అండ్ ఈకో ఫ్రెండ్లీ, ఇందాక మాట్లాడి పర్సనలైజ్డ్ సర్వీసెస్. అంటే మనం ఒక ప్రొడక్ట్స్ తీసుకున్నా కానీ ఏంటంటే దాని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్, మనకు ఎడ్యుకేషన్, అవేర్నెస్, సర్వీసెస్ అన్ని చేస్తారనమాట. దీంతో పాటు ఏంటంటే మన ఎక్స్పెండిచర్ ఏదైతుందో అది మన ఇన్వెస్ట్మెంట్ గా మారి అది మనకు ఒక బిజినెస్ ఆపర్చునిటీగా మనకు దొరుకుతుంది. ఇది బెస్ట్ పార్ట్ అనమాట ఈ ప్రొడక్ట్స్ లో ఉన్నది. ఈ బిజినెస్ యొక్క మోడల్ ఏంటంటే, సపోజ్ మనం ఈ ఒక్క స్లైడ్ చూస్తే మీరు బిజినెస్ ప్రాజెక్ట్ ఏంది, బిజినెస్ మోడల్ ఏంది అనేది మీకు అర్థమవుతుంది. ఇందాక మనం అనుకున్నాం కదా ఎంవే కార్పొరేషన్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి బ్రిట్ వరల్డ్ వైడ్, ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ మూడిటి ద్వారా అంటే వేరు రకాలుగా ఎంవే కానీ, బ్రిట్ వరల్డ్ వైడ్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఒక రకంగా లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో గవర్నమెంట్స్ ని 110 గవర్నమెంట్స్ ని డీల్ చేసుకుంటూ ఈ బిజినెస్ అనేది రన్ అవుతుంది ఎంవే. దాన్ని సక్సెస్ఫుల్ గా నడవడం కోసము, నేర్పించడం కోసము ఈ బ్రిట్ వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. ఈ మూడింటిని యూజ్ చేసుకుంటూ, మూడింటికి అలైన్ గా ఉంటూ మన దగ్గర ఒక టీం ఉంది. ఆ టీం ద్వారా మనకు ఎవరో ఒకరు స్పాన్సర్ కావాలా, వాళ్ళు లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో యాజ్ ఎ టీం ఉంటది. వాళ్ళ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా మనము ఈ బిజినెస్ లో వస్తాము. జస్ట్ లైక్
అమెజాన్, యూబర్, ఫ్లిప్కార్ట్, బుక్ మై షో లాగా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఏమి అమెజాన్ దగ్గర ఏం ఫ్యాక్టరీ లేదు. వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఫ్యాక్టరీ నుండి సామాన్ తీసుకుంటారు, అవసరమైన వాళ్ళకి ఇస్తారు, మధ్యలో డబ్బులు సంపాదిస్తారు. ఇక్కడ కూడా మనం సేమ్ అదే అనమాట. ఎంవే కార్పొరేషన్ మనకు ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది, మనీ బ్యాక్ గ్యారంటీ ఇస్తుంది. ఇందాక మనం అనుకున్న అన్ని మనకు ఎంవే మనకు ప్రొవైడ్ చేస్తుంది. మనము అక్కడ నుండి సామాన్ తీసుకొని ఇక్కడ నుండి బ్రిట్ వరల్డ్ వైడ్ నుండి ఎడ్యుకేషన్ నెట్వర్క్ ఎట్లా చేయాలో నేర్చుకొని మనం ఒక నెట్వర్క్ క్రియేట్ చేస్తాము. కొంతమందికి మనము వాళ్ళని ఎంపవర్ చేసి వరల్డ్ వైడ్ లో ఎవరైతే నేర్చుకోవడానికి మారడానికి రెడీగా ఉంటారో వాళ్ళని మనం ఒక నెట్వర్క్ క్రియేట్ చేసి యాజ్ ఏ కస్టమర్స్ అండ్ రిటైలర్స్ అండ్ ఎంవే డైరెక్ట్ సెల్లర్స్ ఒక నెట్వర్క్ క్రియేట్ చేస్తాం కదా. ఇదే బిజినెస్ మోడల్ అన్నమాట. ఇది ఎట్లా జరుగుతుంది అంటే, సపోజ్ ఇక్కడ ఎంవే కార్పొరేషన్ ఉంది. ప్రొడక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రీసెర్చెస్, డెవలప్మెంట్, పేటెంట్స్, కాల్కులేషన్స్, లీగల్ అవన్నీ ఒక వ్యక్తికి ఒక బిజినెస్ చేయడానికి కావాల్సిన అన్ని ఆస్పెక్ట్స్ ఎంవే కార్పొరేషన్ తీసుకుంటది. ఈవెన్ ప్రొడక్ట్ ట్రైనింగ్స్ కానీ అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. బ్రిట్ వరల్డ్ వైడ్ ఏంటంటే ట్రైనింగ్ అండ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్స్. వీళ్ళు ఒక వ్యక్తికి కావాల్సినటువంటి ఒక బిజినెస్ మెంటాలిటీ, ఒక మోటివేషన్, ఒక మైండ్ సెట్, ఒక సెల్ఫ్ ఇమేజ్, ఒక లీడర్షిప్, పీపుల్ డీలింగ్, ఇలాంటి అన్ని కూడా ఏంటంటే వీళ్ళు యాప్స్ ద్వారా, బిజినెస్ సెమినార్స్ ద్వారా, మీటింగ్స్ ద్వారా, బుక్స్ ద్వారా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనం యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్ ఆర్ డైరెక్ట్ సెల్లర్ యా ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్, ఈ రకంగా మనము ఈ రెండింటితో అటాచ్ అయ్యి మనం చేయాల్సింది ఏంది, మనకు అవసరమైన సామాన్లు మనం తీసుకోవడము, ఆ తర్వాత కొంతమందికి షేర్ చేయడము, ఆ తర్వాత నేర్చుకొని వాళ్ళకు మనం చేసేదాన్ని నేర్పించడం. దీని ద్వారా పెద్ద బిజినెస్ జరిగే అవకాశం ఉంది. దీంట్లో మనకు ఇన్కమ్ ఎన్ని రకాలుగా వస్తుంది, దాదాపుగా చాలా రకాలుగా ఉంది. దీంట్లో రిటైల్ మార్జిన్, ట్రేడ్ డిస్కౌంట్, తర్వాత కమిషన్స్, తర్వాత కోర్ ప్లేస్, ఈ రకంగా రకరకాల ఇన్కమ్స్ వస్తాయి. వీటిని చూసినట్టయితే దాదాపుగా హోల్సేల్ డిస్కౌంట్, ట్రేడ్ డిస్కౌంట్ దాదాపుగా 6 to 8% హోల్సేల్, తర్వాత 10% మనకు ట్రేడ్ డిస్కౌంట్ వస్తుంది, అంటే క్యాష్ బ్యాక్ అంటారు. దాన్ని ఏంటంటే కస్టమర్ సేల్స్ ఇన్సెంటివ్ అని 10%, అది పర్ఫార్మెన్స్ బోనస్, అంటే మనము ప్లస్ మన ఆర్గనైజేషన్ కలిసి ఒక నెలలో మనం ఏదైతే బిజినెస్ చేస్తామో దాన్ని దాదాపుగా ఒక మంత్లీ బిజినెస్ గా కౌంట్ చేస్తూ మనకు 3 to 21% మనకు పర్ఫార్మెన్స్ బోనస్ ఇస్తారు. ఆ తర్వాత లీడర్షిప్ కమిషన్, గ్రూప్ డెవలప్మెంట్ బోనసెస్, తర్వాత టెక్నికల్ వరల్డ్ ట్రిప్స్, ఈ రకంగా రకరకాల అన్ని ఇస్తారు. దీనికి ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు కోర్ ప్లేస్ అనేది ప్రతి లెవెల్లో కూడా ఏంటంటే మనకు ప్రతి ఒక్క వ్యక్తికి బెనిఫిట్ జరిగే రకంగా ఈ ఇన్సెంటివ్స్ వాటిని డిజైన్ చేసినారనమాట. దీంట్లో ఈ టేబుల్ ప్రకారంగా మనకు 3, 6, 9, 12, 15, 18, 21 ప్రకారంగా డిఫరెంట్ పాయింట్స్, డిఫరెంట్ వాల్యూమ్ అనమాట. దీంట్లో ఎంఆర్పి అనేది దాదాపుగా ఏ ప్రోడక్ట్ అయినా మనము ఒక ప్రోడక్ట్ మనం 117 రూపాయలకు కొన్నట్టయితే దాని ఎంఆర్పి ఉంటే దాదాపుగా డిస్ట్రిబ్యూటర్ దొరికేది దాదాపుగా 105 రూపాయలు ఉంటది. దానికి రెండింటికి ఏంటంటే బిజినెస్ వాల్యూమ్, మన అంటే బిజినెస్ కౌంట్ అయ్యి దేని మీద అయితే మనకు కమిషన్ ఇచ్చేది అది 80 రూపీస్ అనమాట. సో పాయింట్ వాల్యూ అంటే ఒక పాయింట్ చేస్తే మనకు ఒక 80 రూపీస్ బిజినెస్ వస్తుంది. కానీ మనం కొనేప్పుడు ట్యాక్సెస్ తో 105 రూపాయలు అవుతుంది. దాని ఎంఆర్పి దాదాపుగా 107 రూపాయలు ఉంటుంది. ఇది ఒక స్లాబ్ అనమాట, ఎట్లా మనకు ఇన్కమ్ వస్తుంది అనే దాన్ని బట్టి. సో మనం దీంట్లో చేయాల్సింది ఏంటంటే జస్ట్ మనకు కావాల్సిన సామాన్లు వాడుకుంటూ మనం కావాల్సిన కొంతమందికి సామాన్లు ఇస్తూ, అంటే రిటైల్ చేస్తూ లేదంటే షేర్ చేస్తూ మనం ఒక చిన్న అసెట్ బ్లాక్ ను మనం బిల్డ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ మీరు చూస్తూనే ఉన్నారు కదా, మీరు ఒక 50 పాయింట్స్ అంటే దాదాపు ఒక 5,000 రఫ్ గా, అంటే 4,000 బట్ ఒక ట్యాక్సెస్ తో కలుపుకుంటే ఒక 5,000 సామాన్ మీరు వాడుకున్నారు పర్సనల్ కన్జంప్షన్ కోసం. మీరు దాన్ని కొంతమందికి కస్టమర్లను మీరు డెవలప్ చేసుకొని అదే మీరు ఒక 150 పీవీస్ అంటే ఒక 15,000 సామాన్ మీరు వాళ్ళకి ఇచ్చిన అనుకోండి, ఓవరాల్ గా ఎంత అవుతుంది, దాదాపుగా 200 పాయింట్స్ అవుతా ఉన్నాయి. అంటే మీ పర్సనల్ కన్జంప్షన్ యాజ్ వెల్ యాజ్ మీ పర్సనల్ కస్టమర్స్ ని మీరు ఒకసారి క్రియేట్ చేసినారు, అంటే ఈ బిజినెస్ ను ఒకసారి తయారు చేసినారు, దాన్ని సిస్టమేటైజ్ చేసినారు. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఒక బిల్డింగ్ బ్లాక్, ఒక ఇల్లును కట్టాలంటే ఒక ఇటుక పెట్టినట్టుగానే ఇది కూడా ఏంటంటే ఒక సింపుల్ ఒక బ్లాక్ అన్నమాట. ఆ తర్వాత మిగతా అన్ని మనం చేసుకుంటా పోతే దాంట్లో ఒక గోడ అవుతుంది, ఒక రూమ్ అవుతుంది, ఒక ఇల్లు అవుతుంది, అదొక మన అసెట్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే మనం ఒకసారి పెట్టిన ఇటుకను మళ్ళీ డిస్టర్బ్ కాకుండా ఉండేట్టుగా ఏంటంటే ఇది ఆటోమేటిక్ గా ఉండిపోయేట్టుగా సిస్టమటైజేషన్. మనం ఒక 20,000 టర్న్ ఓవర్, ఇది 20,000 ఇంతనేనా, 10,000, 5,000, దట్ ఈస్ ఏది ఫిక్స్ కాదనమాట. మీ యొక్క ఫైనాన్షియల్ కండిషన్ ఏముంది, మీ డ్రీమ్స్ ఎట్లా ఉన్నాయి, మీరు ఎంత స్పీడ్ గా వర్క్ చేయాలనుకుంటున్నారు,
మీ స్ట్రెంగ్త్ అండ్ మీ డ్రీమ్స్ మీ వాటి మీద డిపెండ్ అవుతుంది. దిస్ ఈజ్ ఒక జస్ట్ మోడల్ కోసమే చెప్తున్నాం అనమాట. సిస్టమటైజేషన్ ఏంటంటే మీరు చేసినా చేయకపోయినా వచ్చేట్టుగా, అంటే ఒక దాదాపు ఒక 50 పీవీల ఒక 5,000 సామాన్ మీరు రెగ్యులర్ గా తీసుకునే కండిషన్ అంటే మీరు ఆటోమేటిక్ గా ఏడనో కొంటున్నారు, ఈడ కొనుక్కుంటున్నారు. అది బై డిఫాల్ట్ గా ఆటోమేటిక్ గా జరుగుతూనే ఉంటది కదా. దానికోసం మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒక 10, 20, 30, 40, 50 కస్టమర్లు అట్లా మీరు డెవలప్ చేసుకున్నారు అనుకో, ఈ 15,000, 20,000 టర్న్ ఓవర్ అనేది ఎవరో ఒకరు తీసుకుంటా ఉంటారు, వాల్యూమ్ జరుగుతూ ఉంటుంది. ఆ ఒక్కసారి మీరు ఎఫర్ట్ చేసి ఆ ఒక బ్లాక్ క్రియేట్ చేసినట్టయితే మీరు ఆటోమేటిక్ గా అక్కడ నుండి ఇన్వాలంటరీ గా వితౌట్ ఎఫర్ట్ ఆటోమేటిక్ గా అక్కడ నుండి వస్తూ ఉంటాయి. వాళ్ళకి సప్లై చేయడం కానీ లేదంటే వాళ్ళకి గైడ్ చేయడం కానీ ఇంతే చేసేది ఉంటది. సో దీన్ని మీరు డూప్లికేట్ చేసారు అనుకోండి, అంటే మీరు చేసిన దాన్ని కొంతమందికి నేర్పించినారు, ఆ తర్వాత దాన్ని లివరేజ్ చేసినారు, అంటే మీరు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు, ఈ రకంగా ఏంటంటే మల్టిప్లికేషన్ అయిపోతుంది. సో దీన్నే టైం కాంపౌండింగ్ ఇందాక అనుకున్నాం కదా మనం నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఇదే అనమాట. సో ఈ రకంగా ఏంటంటే మన ఈ ఒక బ్లాక్ అనేది చాలా రకాలుగా పెరుగుతూ అదొక మనకు అసెట్ గా క్రియేట్ అవుతుంది. దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే దాదాపుగా కోర్ ప్లేస్ అన్ని కలిపి చూసినట్టయితే దాదాపు ఒక 250 పాయింట్స్ అంటే ఒక 25,000 టర్న్ ఓవర్ ఎవరైనా చేసిండ్రు అనుకోండి, అంటే అది బిజినెస్ వాల్యూమ్ నెట్ సేల్స్ వాల్యూమ్ అనేది ఒక 20,000 జరిగింది అనుకోండి, అంటే దాదాపు ఇక్కడ ఒక 5,000 ఇన్కమ్ మనకు వస్తా ఉంది. మీరు ఎట్లా చూడండి, రిటైల్ మార్జిన్ అంటే మనకు ఎంఆర్పి డిస్ట్రిబ్యూటర్ కాస్ట్ మధ్యలో ఉన్నది ఉంది కదా, అది మనకు 400 దొరుకుతా ఉంది. ట్రేడ్ డిస్కౌంట్ అంటే క్యాష్ బ్యాక్ అన్నాం కదా, అది దాదాపుగా దీని మీద 10% అది దొరుకుతా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కస్టమర్ సేల్స్ ఇన్సెంటివ్ అనేది 4 ప్లేస్ ద్వారా కొత్తగా పెట్టినారు, అదొక 1,400. తర్వాత 3%కి వెళ్ళినారు కాబట్టి అదొక సేల్స్ కమిషన్. ఈ రకంగా ఏంటంటే దాదాపుగా ఒక 5,000 ఒక రఫ్ ఇన్కమ్ అనేది ఒక 25,000 టర్న్ ఓవర్ మీరు చేసినట్టయితే దాదాపుగా మీకు ఒక 5,000 ఇన్కమ్ అనేది వస్తా ఉంది. ఒక్కొక్క దగ్గర మనం చూసినట్టయితే ఈ 5,000 ఇన్కమ్ కోసం కొంతమంది టీచర్ గా జాబ్ చేస్తూ లేదంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఎంతో టైం వేస్తున్నారు, తర్వాత కష్టపడుతున్నారు, అయినా అది సెక్యూరిటీ లేదు. దిస్ ఈజ్ ఒక సింపుల్ ఒక బ్లాక్ అన్నమాట. దీన్నే కనుక మనం పెంచుకుంటూ పోయినట్టయితే ఈ 20,000, 25,000 అనే బ్లాక్ ను కనుక మనం ఒక 50 పార్ట్నర్స్ కి, ఇది ప్రాఫిట్ షేరింగ్ పార్ట్నర్షిప్, మనం దీన్ని డూప్లికేట్ లివరేజ్ చేసినట్టయితే అక్కడ దాదాపుగా మన ఇన్కమ్ వాల్యూమ్ ఎంత అవుతుంది, 10,000. అంటే ఈ బిజినెస్ లో ఒక లెవెల్ అన్నమాట, దీన్ని సిల్వర్ ప్రొడ్యూసర్ అంటారు. ఆ లెవెల్ ఇస్ ద సిగ్నిఫికెంట్ లెవెల్. దాంట్లో దాదాపుగా ఏంటంటే అందరికి ఎవరిది వాళ్ళకి పోను క్యాల్కులేషన్ చేసిన తర్వాత దాదాపుగా ₹1,00,000 మంత్లీ ఇన్కమ్ ఉంటుంది. దీన్నే కనుక ఒక 100 ఫ్యామిలీస్ కనుక మనం డూప్లికేట్ లివరేజ్ చేయగలిగినట్టయితే దాదాపుగా 20,000 పీవీ అంటారు, దీన్ని రూబీ అంటారు, అంటే దాదాపుగా డబుల్. అంటే దీంట్లో ఒక ఎగ్జాంపుల్ ఇది, మనం 20,000 టర్న్ ఓవరే మనం చేయాలి అనేది కాదు, 5,000 కావచ్చు, 10,000 కావచ్చు. 10,000 చేస్తే ఏంటంటే అదే రకంగా మనం నెట్వర్క్ పెరగాల్సి ఉంటది అనమాట. సో దీన్ని మనం కనుక ఈ ₹1,00,000 ఇన్కమ్ ఏదైతుందో అంటే దాన్ని సిల్వర్ ప్రొడ్యూసర్ దాన్ని మెయింటైన్ చేస్తూ పోతే గోల్డ్ అండ్ ప్లాటినం అంటారు. సో ఆ ప్లాటినం ఆర్ సిల్వర్ 21% ఆ 10,000 వాల్యూమ్ ఏదైతుందో అది మన ఆర్గనైజేషన్ లో ఒక ముగ్గురికి కనుక మనం నేర్పించినట్టయితే వాళ్ళని ఎమరాల్డ్స్ అంటారు, ఇంకొక ముగ్గురికి నేర్పించినట్టయితే వాళ్ళని డైమండ్ అంటారు. ఈ ఎమరాల్డ్ అనే ఇన్కమ్ దాదాపు ఏంటంటే 2 to 3 lakhs పర్ మంత్ ఉంటది. తర్వాత 4+ అవన్నీ కూడా ఇంకా కలుస్తాయి దాంట్లో. సో డైమండ్ ఇన్కమ్ దాదాపుగా 5 lakhs ప్లస్ పర్ మంత్ ఉంటది అనమాట. డిపెండ్స్ అపాన్ ద, ఇది వాల్యూమ్ బేస్డ్ బిజినెస్ కానీ ఇది మనుషులు ఎంతమంది ఉన్నారు, ఎప్పటి నుండి ఉన్నారు అనే దాంతో రాదనమాట. ఇది ప్యూర్ బిజినెస్ ఇది. సో నెక్స్ట్ రఫ్ గా చూసినట్టయితే ఒక కన్క్లూజన్ గా ప్లాటినం అనేది మంత్లీ చూసిన 73,000 యాన్యువల్ యావరేజ్ ఆల్ ఓవర్ ఇండియాలో, ఇది కార్పొరేషన్ క్లెయిమ్ చేస్తున్నటువంటి స్లైడ్ అన్నమాట. దాదాపుగా 9 lakhs దగ్గర దాదాపుగా యాన్యువల్ ఇన్కమ్. ఇది మంచి మంచి డాక్టర్లు లేదంటే ఒక మంచి మంచి ఉద్యోగాలు ఎంబీఏలు వాళ్ళు కూడా ఏంటంటే ఈ లెవెల్ ఇన్కమ్ స్టార్టింగ్ లో దొరకట్లేదు, మేము చూస్తా ఉన్నాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎమరాల్డ్ ఇన్కమ్ దాదాపుగా 30 lakhs అంటే 2.5 పర్ మంత్ లాగా ఉంటుంది అనమాట ఇది. అదే డైమండ్ ఇన్కమ్ 66 అంటే దాదాపుగా 60 to 70 lakhs మధ్యలో. ఇది వితౌట్ కోర్ అన్నమాట, కోర్ ప్లస్ ఇన్కమ్. కోర్ ప్లస్ ఇన్కమ్ కనుక కలిపినట్టయితే దాదాపుగా ఇది డైమండ్ ఇన్కమ్ దాదాపు 1 crore ప్లస్ అవుతుంది, ఎమరాల్డ్ ఇన్కమ్ 40-50 దాకా వెళ్తుంది, ప్లాటినం ఇన్కమ్ దాదాపుగా 12 to 18 lakhs అట్లా ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ఒక యావరేజ్ ఇన్కమ్. ఇది తగ్గొచ్చు పెరగొచ్చు, డిపెండ్ అవుతుంది వాళ్ళ స్ట్రక్చర్ మీద, వాళ్ళ ఎట్లా బిజినెస్ అనే దాని మీద ఉంటది.
ఇది ఇట్స్ ఎ ప్యూర్ బిజినెస్ అన్నమాట. కొంతమంది అనుకుంటారు ముందు వచ్చిన వాళ్ళకే వస్తుంది, లేదంటే అదే ఇది దున్నేవాడిదే భూమి అన్నట్టుగా ఎవరు చేసుకుంటే వాళ్ళకు ఎంత చేసుకుంటే అంత, ఎప్పుడు చేసుకుంటే అప్పుడు అన్నమాట. సపోజ్ దీంట్లో చూసినట్టయితే ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఆయన ప్లాటినం అయిండు, ఫౌండర్ ప్లాటినం అయింది అనుకుంటా. అంటే 10,000 వాల్యూమ్ వాళ్ళు రెగ్యులర్ గా చేస్తా ఉన్నారు, వాళ్ళు ఫౌండర్ ప్లాటినం, వాళ్ళకు 8-10 లక్షల ఇన్కమ్ వస్తుంది ఇయర్లీ. బట్ అనే బి అనే వ్యక్తి ఏం చేసినాడు, ఆయన ఒక ముగ్గురిని స్పాన్సర్ చేసినాడు. ఆయన ముగ్గురు స్పాన్సర్ చేసి ముగ్గురు ఆయన ప్లాటినం లెవెల్లో ఉంటే ఆయన ఎమరల్డ్ అయిపోయాడు. బట్ ఏ అనే ఆయన వ్యక్తి ముందు వచ్చినాడు, బి అనే వ్యక్తి తర్వాత వచ్చినాడు. ఆ తర్వాత వచ్చిన వ్యక్తి ఎమరల్డ్ అయినాడు కాబట్టి ఆయన 30 lakhs సంపాదిస్తున్నాడు, అంటే ఫస్ట్ ఆయన కంటే ఎక్కువ. అదే సి అనే వ్యక్తి కనుక ఒక 6 families అయినా సపోర్ట్ చేసి వాళ్ళని డూప్లికేట్, లివరేజ్, ఎడ్యుకేట్, వాళ్ళని లీడర్షిప్ అవన్నీ చేసినట్టు అవుతే వాళ్ళు ఫౌండర్ డైమండ్ అవుతారు. వాళ్ళ ఇన్కమ్ దాదాపుగా 66 with 4+1 crore పైన ఉంది. అంటే ముందు వచ్చిన ఏ కంటే బి కంటే సి, అంటే ఎవరు ఎంత ఎక్కువ వర్క్ చేస్తే అంత సంపాదించుకోవచ్చు అనమాట ఈ బిజినెస్ లో. దీంతో పాటు ఫారిన్ ట్రిప్స్ కూడా ఉంటాయి. మేము కూడా వెళ్ళినాము, స్విట్జర్లాండ్, యూరోప్ అవన్నీ తిరుగు, ఫ్రీ ఆఫ్ కాస్ట్, లగ్జరీ ట్రీట్మెంట్, 5-7 స్టార్, దాంట్లో తిండి కానీ తిరగడం కానీ ప్రతి ఒక్కటి జస్ట్ మనం ఒక పాస్పోర్ట్ చేసి ఇస్తే వాళ్ళు తీసుకుంటారు అనమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ ట్రైనింగ్స్, ఎడ్యుకేషన్ బ్రిట్ వరల్డ్ వైడ్ ద్వారా మనకు ఒక కోచ్ అండ్ మెంటర్షిప్ ద్వారా దొరుకుతాయి. మొబైల్ యాప్స్, ఆన్లైన్ బిజినెస్ కాన్ఫరెన్స్లు, ఆడియో వీడియో స్ట్రీమింగ్స్, దాదాపు కొన్ని వేల ఆడియో వీడియోస్ బ్రిట్ వరల్డ్ వైడ్ యాప్స్ లలో మనకు అవైలబుల్ ఉంటాయి. బుక్స్ కూడా నిన్ననే ఒక సెమినార్ జరిగింది, ఆన్లైన్ లో జరుగుతా ఉన్నాయి. సో ఇదంతా ఏంటంటే మొత్తం లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ లో పెద్ద ఆర్గనైజేషన్ ఒక వ్యక్తిని వ్యక్తిలాగా, ఒక లీడర్ లాగా, ఒక సక్సెస్ఫుల్ వ్యక్తిని తయారు చేసే ఫ్యాక్టరీ అనుకోవచ్చు అనమాట ఇది. సో వీళ్ళంతా నేషనల్ అండ్ గ్లోబల్ లీడర్స్ అన్నమాట. బిల్ బ్రిట్, హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నమాట. కాంతిగాల నాసా సైంటిస్ట్ ఈయన, డాక్టర్ బ్రేచ్ ఈయన, ఇద్దరు డాక్టర్స్ ఈయన, మణిపాల్ రెడ్డి, కుమార్, వీళ్ళంతా యుఎస్ లో కంప్యూటర్ కన్సల్టెంట్స్ గా ఉండేవాళ్ళు. డాక్టర్ హాల్నివాల్ నోబెల్ ప్రైజ్ నామినీ. తర్వాత వీళ్ళందరినీ చూసినట్టయితే సుగీత్ అజ్మాని 92లోనే 1 crore ప్యాకేజ్ లో ఉండేవాళ్ళు వీళ్ళు. వీళ్ళంతా ఇందాక చూసినాం. కొత్త వాళ్ళు చూసినట్టయితే దీంట్లో అనురాగ్ అగర్వాల్ యాజ్ ఏ స్టూడెంట్ గా బిజినెస్ స్టార్ట్ చేసినాడు. తర్వాత ధర్మేందర్ అండ్ మీనాక్షి రాణా, తీర్థంకర్ దత్త, వీళ్ళందరినీ చూసినట్టయితే మనము వీళ్ళ మైండ్ సెట్, వీళ్ళ ట్యూన్ అవన్నీ చూసినట్టయితే మనం ఒక వేరే మనిషిగా మారిపోతాం మనం. ఇదంతా మనకు ఈ బిజినెస్ సపోర్ట్ ద్వారా దొరుకుతుంది. అదే మనకు లోకల్ తెలుగులో చూసినట్టయితే ఈ డైమండ్స్ చాలా మంది, ఎమరాల్డ్స్ డైమండ్స్ చాలా మంది ఉన్నారు. బట్ వీళ్ళ ద్వారా మనము వీళ్ళ సిడీస్, వీళ్ళ అసోసియేషన్, వీళ్ళ ఆడియోస్, వీడియోస్, సెమినార్స్, వీటి ద్వారా మొన్ననే దీపక్ వాళ్ళ సెమినార్ జరిగింది. సో ఈ రకంగా వీళ్ళ ద్వారా నేర్చుకోవచ్చు. నరేన్ స్టూడెంట్ గా ఉన్నప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసినారు. వరప్రసాద్, సూర్యకుమార్ గారు, వాళ్ళు ఏమంటే ఇక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఒక చిన్న ఉద్యోగం, ఐటీఐ చేసి ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఈ రోజు పెద్ద సక్సెస్ఫుల్ లీడర్స్ ఈ బిజినెస్ లో. పరిమళ ఒక 5,000 తిరుమల తిరుపతి దేవస్థానంలో జాబ్ చేసుకునేటువంటి ఆమె ఈ రోజు ఈ బిజినెస్ లో డైమండ్. తర్వాత రమేష్ రాయప్రోలు, వీళ్ళు ఒక మైనింగ్ ఇంజనీర్, తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ దయానంద్, తర్వాత డాక్టర్ శ్రీరామ్ అండ్ అరుణారెడ్డి, వాళ్ళిద్దరు డాక్టర్స్, మా సీనియర్స్ వీళ్ళు. బనారస్ హిందూ యూనివర్సిటీలో మేము చదివినప్పుడు వాళ్ళు బిజినెస్ లో డైమండ్స్. సో నెక్స్ట్ దీపక్ గారు, తర్వాత పద్మ అండ్ వీళ్ళు, తర్వాత ఓబే ఒక స్కూల్ టీచర్ గా. అంటే వీళ్ళంతా కూడా డైమండ్. అంటే దాదాపుగా మనం ఇందాక అనుకున్న ఇన్కమ్ ఏదైతుందో 1 కోటి రూపాయల పైన అనే ఇన్కమ్ లెవెల్ ఉంది కదా, ఆ లెవెల్ ను టచ్ అయిన వాళ్ళు అనమాట, అంతకంటే పైన వాళ్ళు అనమాట. సో ఈ రకంగా మనకు లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు దొరుకుతాయి అనమాట. మనం చేయాల్సింది ఏంటి, జస్ట్ రిజిస్టర్ యువర్ సెల్ఫ్ బై గివింగ్. మనకు మనం ముందు అనుకున్నాం కదా, అట్లాగే బ్యాంక్ డీటెయిల్స్, ఐడి అడ్రస్ ప్రూఫ్స్. ఆ తర్వాత ఏంటంటే వీటితో మనం జైనింగ్ యాజ్ ఏ ఏడిఆర్ అవుతాము. ఆ తర్వాత మన కేపిఎంజి వాళ్ళ ట్రైనింగ్స్ అవి, ప్రోగ్రామ్స్ అవి జరుగుతాయి. వాటి ద్వారా మనం ఏడిఎస్ గా కన్వర్ట్ అవుతాం. తర్వాత యాజ్ ఏ మనకు అన్ని రైట్స్ దొరుకుతాయి. సో మనం ప్రొడక్ట్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేయడము. ఆ తర్వాత ఏంటంటే మనం ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ తో మనము టైఅప్ అవడము. తర్వాత మనం ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకొని, ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకొని పెద్ద బిజినెస్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద బిజినెస్ ఆపర్చునిటీ అండి. సో మీరు డిసిషన్ తీసుకోండి ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో. ఎందుకంటే
ఈ బిజినెస్ చేయాలా వద్దా అని ఆలోచించి మనం పోగొట్టుకునేది ఏదీ లేదు. రతన్ టాటా స్టేట్మెంట్ నాకు చాలా నచ్చిన స్టేట్మెంట్ అన్నమాట ఇది. ఐ డోంట్ బిలీవ్ ఇన్ టేకింగ్ రైట్ డిసిషన్. ఇది రైట్ డిసిషన్ తీసుకోవాలనే దాంట్లో ఈయన విశ్వాసం చేయడు. బట్ ఐ టేక్ డిసిషన్స్ అండ్ దెన్ మేక్. ఏదైనా ఒక డిసిషన్ తీసుకొని దాన్ని రైట్ చేయడం కోసం మనం కృషి చేయడంలోనే డిపెండ్ అవుతుంది. అంటే లక్ అనేది ఉంటది కదా, లక్ ఎక్కడి నుండో రాదు. లేబర్ అండర్ కరెక్ట్ నాలెడ్జ్. అంటే మన భాగ్యానికి కూడా మన కర్మనే కారణమవుతుంది. కర్మ వల్లనే మనకు భాగ్యం దొరుకుతుంది. అట్లాగే మన ఎఫర్ట్ ద్వారానే మనం ఏ పనిలో అయినా కానీ మనం సక్సెస్ కావడానికి మనం కర్మ చేయాలంటది. సో ఇదే అన్నమాట ఓవరాల్ గా. థ్యాంక్ యూ. లాస్ట్ కి ఏంటంటే మిస్సెస్ ఈమె బిజినెస్ లో చాలా మొదటి నుండి స్టార్టింగ్ లో బిజినెస్ లో యాక్టివ్ గా లేకుండే. అంటే నేనే అన్ని చూసుకునేది, పిల్లలు చిన్నగా ఉండేది అప్పుడు. బట్ ఆ తర్వాత ఈమె వచ్చి బిజినెస్ చాలా బాగా జరిగింది. సో ఇదన్నమాట. సో నేను స్క్రీన్ ఆఫ్ చేసేస్తున్నాను. చలో, గుడ్ ఈవినింగ్ సార్. అన్ని మామూలుగా ప్రొడక్ట్స్ గురించి, ప్లాన్ గురించి మొత్తం అంతా కవర్ చేసేసినారు. నేను ఇప్పుడు ఎక్కువ చెప్పాల్సింది ఏం లేదు. నేను ఒక్కటే ఒక పాయింట్ చెప్తున్నా, ఇంపార్టెంట్, మోస్ట్ ఈ టైంలో ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా. మనకి ఇప్పుడు కావాల్సింది ఎంబే వాళ్ళు. మనం ముందు ఎక్కడెక్కడో సెమినార్లకి, ట్రైనింగ్స్ కి అక్కడిక్కడ పోయేటోళ్ళం. ఆ ఫిజికల్ వరకు డబ్బులు అన్ని తగ్గిపోయినాయి. మనకి ఇన్వెస్ట్మెంట్ చేసేది ఇంట్లో ఉండి జూమ్ యాప్ తోటి మనం ట్రైనింగ్స్ అటెండ్ అవ్వచ్చు. మంచి మంచి లీడర్స్ కనిపిస్తుందంటే రియల్లీ గ్రేట్. మనం ఇప్పుడు కావాల్సింది, మనం కష్టపడాల్సింది ఏంటంటే మనుషులతోటి బాగా మాట్లాడాలి. మీరు సంపాదించుకోవాలనుకున్నది మీ మీదనే ఆధారపడి ఉంటది. ఒక్క విషయం గుర్తుపెట్టి, మనం ఇంట్లో ఆడపిల్ల ఉందనుకోండి, ఒక వ్యక్తి కాలేదు నేను చేసుకోనంటే వదిలేస్తామా? మనం ఇంకొకరితో మాట్లాడతాం, ఇంకొకరు కాదని ఇంకొకరి, ఎవరికో ఒకరికి చూసి చేసి ఇస్తాం కదా. మనం ఇంట్లో అయితే పెట్టుకోము ఆడపిల్లను. అట్లనే ఏదైనా షాప్ కి వెళ్ళినాం అనుకోండి, రైమండ్స్ అక్కడిక్కడికి వెళ్తాము, 10 మంది వెళ్తారు, 100 మంది కస్టమర్స్, 100 మంది కొంటారా? ఎవరో దాంట్లో 10 మందో 20 మంది ఆ కొంత ఎవరు కొనలేరు వీళ్ళు అనేసి షాప్ బంద్ చేసుకునే వాళ్ళు ఉండరు కదా. అట్లనే ఒక్కతోటి ఇద్దరితోటి 10 మందితో మాట్లాడి ఎవరో కాదన్నారనేసి మన లైఫ్ ను బంద్ చేసుకొని మనం ఉండొద్దు. ఇప్పుడు మూమెంటం ఇంత ఉంది, రోజు ఎంబే వాళ్ళు ఏదో ఒకటి చేస్తా ఉన్నారు. మనం ఇంట్లో కూర్చొని ప్రమోట్ చేసి ఇప్పుడు నాకే మోటివేషన్ వస్తుంది. నేను ముందు ఉన్న ఎల్ఓఎస్ అంతా తీస్తా, రోజు డిసైడ్ చేసుకుని ఒక 10 మందికి 20 మందికి కాల్స్ చేయండి. ఎవరేమనుకున్న పైసలు ఒక్కటి చూడండి, మన పిల్లల ఫీజు కట్టాలి, మన పిల్లల పెళ్లిళ్ళు చేయాలి, మనం ఇల్లు కొనుక్కోవాలి, కారు ఒక్కసారి ఆలోచించండి, ఎవరైనా మనకు హెల్ప్ చేస్తారా? పైసలు అడిగినంటే ఈ రోజు ఇట్లా ఏదైనా ఛాలెంజ్ వచ్చిందంటే మేము ఇవన్నీ ఫేస్ చేసినాము, మేము అనుభవించి నేను చెప్తా ఉన్నా. డబ్బులు సిచ్యువేషన్, మనము డబ్బులు లేవు, మన పరిస్థితి ఘోరంగా ఉంటే ఇట్లా వెళ్ళే వాళ్ళు కూడా అటు నుండి ఈయన వస్తుండ్రు, వీళ్ళు వస్తుండ్రు అనేసి అటు నుండి వెళ్తారు. ఇప్పుడు మన చేతిలో ఆపర్చునిటీ ఉంది, మనకు ట్రైనింగ్స్ అవుతున్నాయి. రోజు రోజు మంచి మంచి లీడర్స్ మంచి మంచి చెప్తున్నారు. అవి లింక్ ప్రమోట్ చేసి రోజుకు టార్గెట్ పెట్టుకోండి. 25 మందికి మనం చేసినాం అనుకో, దాంట్లో ఒక్క 5 మంది అటెండ్ అయ్యింది అనుకోండి, బెస్ట్. 5 మంది లేక ఇట్లా చేస్తా ఉంటే 1 year కి మీకు బాగా నెట్వర్క్ పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఎంత ఇండ్లు సంపాదించుకొని ఆస్తులు సంపాదించుకోవడము కాదు, నెట్వర్క్ లో పవర్ ఉంది. మీ నెట్వర్క్ ఎంత ఉంటే, ఎంత వాళ్ళు మీ ద్వారా ప్రొడక్ట్స్ వాడితే మీకు, మీ పిల్లలు, మీరు అందరు సెక్యూర్ అవుతారు. నెట్వర్క్ మీద ఫోకస్ చేయండి. ఇప్పటికే చాలా టైం అయింది, సార్ అన్ని కవర్ చేసిండ్రు. అందరికి ప్రొడక్ట్స్ విషయం తెలుసు. ప్రొడక్ట్స్ అంటే రోజు ట్రైనింగ్స్ అవుతున్నాయి, అవి అటెండ్ కండి. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఒకవేళ మన ఇంట్లో వదిననో అక్కనో చెల్లెనో ఉంటది, రాత్రిపూట డెలివరీ పెయిన్స్ వస్తుంటాయి, మనం హాస్పిటల్ తెలియకుండా ఊరుకుంటామా? మనం అటు ఇటు తెలుసుకుంటాం కదా, తెలుసుకుని హాస్పిటల్ ఎక్కడుందని మనకు అవసరము. డ్రీమ్ ఎంత స్ట్రాంగ్ ఉంటే వాళ్ళు, వీళ్ళైనా వాళ్ళైనా ఎవరేమైనా పట్టించుకోకుండా పిచ్చోళ్ళలాగా పాగల్లాగా మనం ఎంత పని చేసినాం అనుకోండి, రేపు వాళ్ళే మీకు సెల్యూట్ కొడతారు. మీ ద్వారానే ఎంబే ఆఫీసు, ఎంబే స్టాఫ్ అంతా మీకు ఇట్లా విఐపి లాగా ట్రీట్ చేస్తుంది. వాళ్ళకి ఫోన్ కాల్స్ చేస్తారు, వాళ్ళు అన్ని మిమ్మల్ని ఇచ్చేస్తారు. కానీ దానికైతే కష్టపడాల్సి ఉంటది. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఏ సపోర్ట్ కైనా మేము ఉన్నాం. థ్యాంక్ యూ. స్వామి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
గ్రేట్ క్లాప్స్ అండి ఒకసారి సారు డాక్టర్ మూర్తి అండి అన్న గారికి. చాలా మనందరికీ విషయం తెలుసు, మనందరికి చాలా అర్థమయ్యేటట్టు బిజినెస్ ఏంది, బిజినెస్ యొక్క పొటెన్షియల్ ఏంది, బిజినెస్ లో మనం ఎలాంటి మనకు లాభం ఉంది, అసలు బిజినెస్ గ్రోత్ ఏంది మనకు చాలా చక్కగా వివరించారు. అందరికీ అర్థమై ఉంటుంది. అలాగే ఏంటంటే సార్ చెప్పినట్టు ఇప్పుడు మనం ఫస్ట్ వై అనేది ఫస్ట్ నేర్చుకోవాలి. బిజినెస్ కానీ మనం జీవితంలో బ్రతకాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది వై. సార్ చాలా చక్కగా చెప్పారు. వై అనేది లేకపోతే మనిషి జీవితం వ్యర్థం. చాలా మందికి ఇది అర్థమై ఉండాలి. వై అంటే మనము పుట్టేటప్పుడు అందరు ఒకేలాగా పుడతారు, పిడికిలి బిగించుకొని అందరం పుడతామండి. పోయేటప్పుడు పిడికిలు వదిలేసిపోతాడు, ఏం చేయలేని వాళ్ళు అలాగే వెళ్ళిపోతా ఉంటారు. అంటే సార్ ఏం చెప్తున్నారు, వై అంటే మనం ఎందుకు పుట్టినాము అనేది ఫస్ట్ తెలిసినప్పుడు మనం ఏం చేయాలని తెలుస్తుంది మనకు ఆటోమేటిక్ గా. మరి అలాంటి చక్కటి మనకు సందేశాన్ని సార్ మన అందరికి అర్థమయ్యేలా చెప్పాడు. ఓకే, ఇప్పటికే టైం కొంచెం ఓవర్ అయిపోయింది. అందరు మరి రికగ్నిషన్ మనకి ఏంటంటే మెయిన్ గా మనకు ప్లాన్ కాగా మన అందరికి ఇప్పుడు ఎవరెవరు చేస్తుంది ఏంటనేది అందరికి డౌట్ వస్తూ ఉంటది. దానికోసం ఏంటంటే మనకు రికగ్నిషన్ ఉంటుందండి. ఇక్కడ ఎవరెవరు చేస్తుంది ఏంది, ఏ ఏరియాలో ఎవరెవరు చేస్తున్నది మనకు రికగ్నిషన్ అని ఉంటుంది దీనిలో. దానికోసం మరి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ రికగ్నిషన్ గా మనం ఇక్కడ గ్రేట్ సక్సెస్ఫుల్ లీడర్ అండి ఒకరు మిస్టర్ రమేష్ అండ్ లలిత గారు అండి. రమేష్ అండ్ లలిత, మీ ప్రొఫెషన్, నేమ్ అండ్ మీ ఇంట్రడక్షన్ ఇవ్వండి ప్లీజ్. వాయిస్ రావట్లే రమేష్. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. స్వామి వినొస్తుందా? ఓకే ఓకే, వినబడుతుంది వినబడుతుంది. గుడ్ ఈవినింగ్ ఆల్. నా పేరు రమేష్ కుమార్ అండి, అంతేనా? నేను సింగరేణిలో సివిల్ కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నాను. పార్ట్ టైం గా ఈ బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. ఈరోజు ప్లాన్ మాత్రం సూపర్ సార్. సార్ గ్రేట్ సార్, చాలా చక్కగా అన్ని ఏ ఒక్క పాయింట్ మిస్ కాకుండా చాలా చక్కగా మొత్తం క్లియర్ చేసింది సార్. నేను ఈ బిజినెస్ లోకి ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఈ బిజినెస్ రన్ చేస్తున్నాను. నాతో పాటు మా పాప కూడా బిజినెస్ లో ఉన్నారు. దీన్ని ఒక 2 years తర్వాత ఫుల్ టైమ్ గా చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకేనండి, ఓటు స్వామి. ఓకే, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి హర్షిని మాట్లాడిపి రమేష్. హర్షిని. గుడ్ ఈవినింగ్ ఆల్. నా పేరు మంతెన హర్షిని, మంచిర్యాలలో ఉంటాం. నేను బిఎస్సి నర్సింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మై ఇన్కమ్, నా పాకెట్ మనీ కోసం ఈ బిజినెస్ లో జాయిన్ అయ్యాను నేను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ హర్షిని, థ్యాంక్ యూ. హర్షిని కూడా చూడండి ఇంత చక్కగా ఇప్పుడు బిఎస్సి నర్సింగ్ చేస్తూ కూడా పార్ట్ టైమ్ గా ఈ బిజినెస్ ను బిల్డ్ చేస్తుందండి. ఆమె నిజంగా ఇన్ ఫ్యూచర్ లో చాలా చాలా ఆమె పైకి ఎదగాలని ఆశిస్తూ. ఓకే, తర్వాత వచ్చేసి ఎవరున్నారు? పెద్దయ్య. తర్వాత వచ్చేసి పెద్దయ్య. పెద్దయ్య అట్లాగే ఇక్కడ కొత్త మనకు భరత్ రెడ్డి గారండి. భరత్ రెడ్డి భీమారం. అన్నగారు నమస్తే. చూస్తున్నా లైవ్ లో ఉన్నా. ఓకే ఓకే, మీ యొక్క పేరు, ప్రొఫెషన్, ఒక మీ ఇంట్రెస్ట్ ఏంటి సార్ మాకు? ఓకే సార్, నమస్తే సార్ అందరికి.
అదే సార్ చెప్పింది విన్నాము, డాక్టర్ మూర్తి గారు చెప్పింది చాలా ఎక్సలెంట్ ఉన్నాయండి. మేము కూడా ఈ ప్రొడక్ట్స్ వాడతాం. హలో, ఓకే ఓకే భరత్ రెడ్డి చెప్పండి. ఓకే అన్న, అంతకంటే ఎక్కువ మాట్లాడలేదు. థ్యాంక్ యూ, ఓకే థ్యాంక్ యూ. ఓకే పర్లేదు సార్. సార్ ఒక రిక్వెస్ట్ సార్, వినబడుతుందా? చెప్పు స్వామి. ఓకే ఓకే. తర్వాత లక్ష్మణ్ 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 లేడా? ఓకే ఓకే. తర్వాత వచ్చేసి గ్రేట్ లీడర్ ప్రశాంత్ అండి. ప్రశాంత్ అండి. గుడ్ ఈవినింగ్ అందరికి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. సార్ వినిపిస్తుందా? ఓకే ఓకే వినిపిస్తుంది, మాట్లాడండి. నా ప్లానర్ మాత్రం రమేష్ గారు అండి. నా ప్లానరు నేను వచ్చేసి నా రమేష్ గారు నాకు ప్లానింగ్ చెప్పి ఇట్లా బిజినెస్ చేయాలని చెప్తే నేను బిజినెస్ దిగానండి. నాకు ఇన్కమ్ వచ్చేసి నా ఫ్యామిలీ కోసం అండి, నా ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం అండి చేయాలనుకుంటున్నా. కొన్ని పరిస్థితుల వల్ల ఇప్పుడు కరెక్ట్ గా చేయలేకపోతున్నా, మీటింగ్లకు అటెండ్ కాకపోతున్నా. కానీ ఫ్యూచర్ లో కంపల్సరీ మీటింగ్ అన్నిటికి అటెండ్ అయ్యి 1 వీక్ వరకు 2 వీక్స్ వరకు అన్ని నా క్లియరెన్స్ అయిపోయినాక నేను మంచి మీటింగ్ విని అన్ని వినాలి, అన్ని నేర్చుకోవాలనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ అండి. గో టు హోస్ట్. ఓకే ఓకే ప్రశాంత్, ఓకే థ్యాంక్ యూ. ఏం లేదు, ఓకే. ఏంటంటే మనము చేసేటువంటి పని ఏదైనా కానీ ఇప్పుడు మీకు ఉన్నటువంటి సిచ్యువేషన్ సరే, మనం ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా దాన్ని ఫస్ట్ సాల్వ్ చేసుకున్న తర్వాత మనకున్న టైంను మనం పెట్టుబడి పెట్టాలి. మొత్తం రోజంతా ఏదో దీనికోసం పెట్టాలనే ఉద్దేశం కాదు. కానీ ఏ పని చేసినా ఫస్ట్ మనకు డ్రీమ్స్ మెయిన్. ఎంత డ్రీమ్స్ బలంగా ఉంటే అంత మనం సక్సెస్ అవుతాం అనేది ఒకటి మాత్రం ఇలా నేర్చుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒకటండి. ఎందుకంటే చూడండి ఒకసారి, మనం బాల్ను ఒక గోడకు ఎంత గట్టిగా విసురుతామో అది అంత ఫోర్స్తో మళ్ళీ వచ్చి మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంటది. అంటే ఇందులో కూడా మనకు డ్రీమ్స్ ఎంత గట్టిగా మన బలంగా ఉంటుందో అంత ఫైనాన్షియల్ గా మనకు అంత సక్సెస్ఫుల్ మనకు తొందరగా లభిస్తూ ఉంటది. ఓకే ప్రశాంత్, ఓకే గో డైమండ్, థ్యాంక్ యూ. తర్వాత వచ్చేసి రాజశేఖర్ అండి. రాజశేఖర్ గుడ్ ఈవినింగ్ సార్. హలో, గుడ్ ఈవినింగ్ సార్. మై సెల్ఫ్ రాజశేఖర్ సార్. నేను హైదరాబాద్లో ఉంటాను. ప్రైవేట్ జాబ్ చేస్తే పార్ట్ టైం బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఈ బిజినెస్ వచ్చేసి నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం బిజినెస్ బిల్డ్ చేస్తున్నానండి. హలో, వినబడుతుంది, చెప్పండి సార్. చెప్పండి రాజశేఖర్ గారు. బిజినెస్ పార్ట్ టైం సార్, ప్రైవేట్ జాబ్ చేస్తూ పార్ట్ టైం గా బిజినెస్ ని బిల్డ్ చేస్తున్నాను సార్. నా డ్రీమ్ వచ్చేసి ఫైనాన్షియల్ గా ఫ్రీ అవ్వాలనేసి నా డ్రీమ్ సార్. థ్యాంక్ యూ. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంకెవరున్నారు? మీ ఇంట్రొడక్షన్ మీరు చెప్తా సార్, చెప్తా. ఓకే ఓకే చెప్తా సార్. రాజశేఖర్ అయిపోయాను, అందరూ అయిపోయింది. ఓకే అండి, ఓకే. నా పేరు వచ్చేసి కలమండ స్వామి అండి. నేను మందమారులో ఉంటాను. నేను KK5 ఇంక్లైన్ అండి మాది. నేను సింగర్ ఎంప్లాయ్ అండి. ఫస్ట్ మా వైఫ్ మాట్లాడుతుందండి. నా పేరు కలమండ పద్మ, హౌస్ వైఫ్. మేము మా హస్బెండ్ తోనే పార్ట్ టైం గా బిజినెస్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ పద్మ, థ్యాంక్ యూ. ఏం లే అండి, మనం నిజంగా చాలా మంది ఏంటంటే ప్రతి మనిషికి ఒక మన పుట్టాన మనము చాలా మంది డ్రీమ్స్ ఉంటాయి. ఇంతకుముందు సార్ చెప్పినాడు సక్సెస్, వై సక్సెస్ అంటే సక్సెస్ కావాలంటే ఫస్ట్ డ్రీమ్ కావాలి. ఫస్ట్ మనకు చాలా మంది డ్రీమ్స్ ఉంటాయి, కాకపోతే మనకు ఉన్న సిచ్యువేషన్లు అవన్నీ మనం మర్చిపోతూ ఉంటాం. ఏం మనకు అయిద్దా కాదా అంటే మనకు డ్రీమ్ కంపల్సరీ మనం ఆత్మ నుండి రావాలి. ఆత్మలో డ్రీమ్ ఉంటే పక్క సక్సెస్ అవుతాం. ఏదైతే మనము
ఈ మైండ్ లో పెట్టుకుని అయితే ఏది మాత్రం సక్సెస్ కాదు. మనం ఏదో మైండ్ లో పెట్టుకొని అయితవాయా అంటే మాత్రం ఏదో సక్సెస్ కాదండి. ఏ పని చేసినా మన ఆత్మ నుండి రావాలి. అబ్దుల్ కలాం ఏం చెప్తారండి, ఏదైతే నువ్వు సాధించాలి అనుకున్న దాన్ని నీ హృదయం నుండి ఏదైతే బయటకు వస్తుందో, ఎంత గట్టిగా బలంగా వస్తుందో అది రాత్రి కూడా నీ కళ్ళలోకి వచ్చి నేను నిద్ర పట్టలేకుండా చేస్తుంది. అలాంటి డ్రీమ్ పెట్టుకున్నప్పుడే నువ్వు తెల్లారు లేచినా కూడా దానికోసం పని చేస్తావు, దానికోసం నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పి ఒక ఆర్టికల్స్ ఉంది. అంటే వాళ్ళు ఎందుకు రాసిందంటే డ్రీమ్స్ అన్న దాని మీద అంత సక్సెస్ఫుల్ పవర్ ఉంది అన్నట్టు. ఏదైతే మన హృదయంలో ఉండి రావాలి. డ్రీమ్స్ అనేది ఏదో మనం మామూలుగా ఏదో నోటి నుంచి మనం డ్రీమ్స్ కార్ కావాలనుకుంటాం. కారు కావాలని ఇక్కడి నుంచి వచ్చేసి ఈ ఆత్మ నుండి మన ఆత్మతో ప్రయాణం చేసినంత సేపు ఎవరే కానీ సక్సెస్ అవుతారు. ఆత్మతోని ప్రయాణం చేస్తే 100% ఆరోగ్యం ఉంటుంది, సక్సెస్ అవుతాం. ఏదైతే మనం మనసుతో పని చేస్తామో మనసులో ఏముంటది, మనసులో 2 రకాలు ఉంటాయండి. మంచి ఉంటది, చెడు ఉంటది. మంచిది ఏంటిదండి ఆత్మ, చెడు ఏంటంటే మనసు. మన మనసు ఇప్పటికిప్పుడు హైదరాబాద్ పోతుంది వస్తాయి, ఢిల్లీ పోతుంది వస్తాయి, అమెరికా దాకా పోయి వస్తుంది. అది దాంతో మనం ప్రయాణం చేస్తే మనకు రూపాయి లాభం ఉండదు. అది ఎందుకంటే మనం చెడగొడతా ఉంటుంది. మనసు అనేది చాలా మంది చూడండి, అరే నువ్వు మనసును మంచిగా ఉంచుకోరా పోయి చెడిపోతావు అని చెప్పి మన తల్లిదండ్రులు కూడా ఏమంటారండి, మనసు మంచిగా ఉండే మనసును ఖరాబ్ చేసుకోకంటారు. అంటే ఆ మనసు ఖరాబ్ అయితే వాడు పిచ్చోడు అయిపోతాడు, ఏమైపోతాడు తల్లిదండ్రులు కూడా తెలుస్తుంది. అక్కడ ఆత్మ ఏ పని చేసినా ఏ చేసినా మన ఆత్మ నుండి రావాలి ఫస్ట్. ఎప్పుడైతే మన హృదయంలో ఏ కోరిక పుడుతుంది బలంగా ఉంటుంది, దానికి పొటెన్షియల్ గట్టిగా ఉంటుంది. అది ఇప్పుడు మనం ఎప్పుడైతే మనసుతో ప్రయాణం చేస్తామో అది మనం వివిధ రకాల పిచ్చోనే తింపుతా ఉంటుంది. అది ఎందుకంటే దానికి హద్దులు ఉండయి, ఆత్మకు హద్దులు ఉంటాయి. అరే నువ్వు ఈ పని చేయగానే మనకు ఆత్మ మనకు చెప్తా ఉంటది చాలా రకాలుగా, ఈ పని చేయకుండా నీకు చెడు జరుగుతుంది చెప్పాం కూడా. ఇది ఎందుకు ఇది తినేది అన్నట్టు మనసు, ఏ రారాబాయి ఆత్మ కట్టినట్టు నువ్వు రా, నీకెందుకు ఏదో దొరుకుతుంది తీసుకుపోయి మనం ఖరాబ్ చేస్తాండి. కాబట్టి మనసులో 2 రకాలు ఉంటాయి. మనం ఫస్ట్ ఆత్మ విమర్శ చేసుకోవాలి, ఆత్మతోనే పని చేయాలి. ఆత్మ నుండి వచ్చింది ఏది కూడా మనం వదిలిపెట్టకూడదు. సక్సెస్ఫుల్ అనేది ఆత్మలో ఉండి వచ్చిందానికి సక్సెస్ఫుల్ కు మనకు అవకాశం ఉంటది. మనసులో మనం ఏం పెట్టుకున్నా కానీ మనకి ఏం సక్సెస్ ఉండదు. చాలా మంది ఆలోచించాలి. ఒకటి ఏంటంటే ఎందుకు చెప్తున్నా అంటే చాలా ఏంటంటే మనసులో ఏముంటదండి, నీళ్ళల్లో ఏలు పెడితే ఏముంటదండి, ఏం కనబడదు. ఏమైనా కనబడదండి, ఆత్మలో ఉండాలి. డ్రీమ్స్ అనేది మనకు గుండెలో నుంచి వచ్చి గట్టిగా బలంగా ఉంటే బరబ్బరి మనం సక్సెస్ అవుతాం. 100% మనం మనం 100% సక్సెస్ అవుతామండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పటికే టైం చాలా ఓవర్ అయిపోయింది. ఇంతవరకు కూడా అందరూ కూడా మంచి శ్రద్ధగా ఓపెన్ మైండ్ తో మీటింగ్ చాలా మంది విన్నారు. ఓకే, వాళ్ళందరికీ గాడ్ బ్లెస్. తప్పకుండా అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇంత టైం స్పెండ్ చేసి వింటున్నాం అంటే అర్థం ఏంటండి, భగవంతుడే మనని ఇలా కూర్చుని పెట్టారు. చూడండి చాలా మంది ఈ టైంలో ఏం చేస్తుందో, వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనందరూ మీటింగ్ లో కూర్చొని వింటున్నాం అంటే అర్థం ఏంటండి, భగవంతుడు మనకు ఒక అవకాశం కల్పించి మనకు ఒక ప్రత్యేక పర్సన్ గా మన ఇక్కడ కూర్చుండబెట్టి మీటింగ్ వినిపిస్తుంది సక్సెస్ కోసం. అంటే మనం జీవితంలో మంచిగా బాగుపడాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ కూర్చున్నామని. అందరూ సక్సెస్ గా అవుతారు. అందరూ హార్డ్ వర్క్ చేయండి. కొంచెం 2 to 5 years మనం కష్టపడితే అందరం సక్సెస్ కావచ్చు. దానికోసం ప్రయత్నించండి. ఓకే, గో డైమండ్, ఆల్ ఆఫ్ యూ. సార్ మూర్తి సార్ ఏమన్నా మాకు లాస్ట్ క్షణంలో మాకు సందేహం ఇస్తారని మేము ఆశిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ స్వామి పద్మ గారు. మంచి హోస్టింగ్. చాలా మీటింగ్ లేట్ అయినా యూట్యూబ్ లింక్ ద్వారా కొంచెం లేట్ ఉండే అయినా కానీ మీరు చాలా మంచిగా ఫస్ట్ హోస్టింగ్ అంటే ఇంతకుముందు చేసినారు, బట్ ఈ రోజు కూడా మంచి హోస్టింగ్ చేసినారు, మంచి మెసేజ్ ఇచ్చినారు. అందరూ ఈ ఫస్ట్ మీటింగ్ ఈ ఇయర్ లో అందరు మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. ఇందాకనే అన్ని మాట్లాడినాము, కొత్తగా మాట్లాడేటి మాట్లాడితే ఉంటూనే ఉంటాయి. విష్ యూ ఆల్ ద బెస్ట్. అందరు సక్సెస్ కావాలి, అందరు ఆరోగ్యంగా ఉండాలి. ప్రస్తుతం కోవిడ్ సిచ్యువేషన్ లో మీరు మీ ఫ్యామిలీస్ అందరు సేఫ్ గా ఉండండి. ఎందుకంటే కేసెస్ పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ముందు ఫ్యామిలీ మీరు ప్రొటెక్టెడ్ గా ఉంటూ మిగతా తర్వాత మీరు చేయగలిగినవి ఆన్లైన్ లో డిజిటల్ లో చేస్తూ వెళ్తా ఉండండి. ఇది ఒక రోజు పోయేది కాదు. ఈ సంవత్సరం అందరూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. చాలా బాగా హోస్టింగ్ చేసినారు. మీరు రియల్ గా గ్రేట్ లీడర్స్. తప్పకుండా మా లోపల ఉంది మీరు లీడర్స్ అనేసి. అందరు ఎట్లయితే సక్సెస్ అవుతారు, మన టీం వాళ్ళంతా లీడర్స్. తప్పకుండా 1-2 years లో మీరు అందరూ
ప్లాటినం ఎమరాల్డ్స్ అన్నీ ఇట్లనే మీ గ్రూప్ మీటింగ్స్ ఇవన్నీ అయితా ఉంటాయి. ప్రతి పుట్టిన పిల్లోడు కూడా ఫస్ట్ ఒక్కొక్క అడుగుతోటే ముందుకెళ్తారు. ఇట్లా ఉన్న టీమే మన 1000ల మొత్తం మంచిర్యాల మొత్తం మీ గ్రూపు హైదరాబాద్ అంతటి ఇట్లానే పెరుగుతూ ఉంటది. విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే, బాయ్, గుడ్ నైట్. ఓకే సార్, గుడ్ నైట్.